प्यारे मुस्लिम भाइयों बहनों, आप सभी को इस YouTube क्यू न्यूज़ तरफ से, इस माध्यम तरफ से बहुत बहुत बधाइयाँ और मुबारक रमज़ान का ఈద్ ఉల్ ఫితర్. మీకు అందరికీ శుభాకాంక్షలు. సో మీ అందరి ఆశలు నెరవేరాలని మనసారా క్యూ న్యూస్ కోరుకుంటా ఉంది. ఇక అలాగే ఇవాళ మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఏప్రిల్ 11. ఆయన ఈ దేశంలో ఉన్నటువంటి వెనకబడిన తరగతుల కోసం, వెనకబడిన తరగతుల వ్యక్తిగా ఆయన ఎంతో పాఠశాల విద్య కోసం కృషి చేసినటువంటి వ్యక్తి. ఈ దేశంలో ఓ రకంగా చెప్పాలంటే ఇక చదువుకున్నామంటే ఆయన పుణ్యమే. జ్యోతిరావు పూలే, ఆయన సతీమణి సావిత్రిబాయి పూలే ఈ దేశంలోని మొట్టమొదటి మహిళా టీచర్. సో ఈ రకంగా ఆ మహనీయుడు రంజాన్ పర్వదినమే ఆయన పుట్టినరోజు కావడం ఈ సంవత్సరంలో శుభ సూచకం. ఇంకా ఇదంతా పెడితే నిన్న ఎవరు గెలిచిరు? నిన్న రాజస్థాన్ రాయల్సా గెలిచింది? గుజరాత్ గెలిచింది. రాజస్థాన్ రాయల్స్ ఫస్ట్ ఓడిపోయిందట. ఇది మనకి ఇంపార్టెంట్. మనకి ఈ మాని జాంతానయ్యాయి పక్క పెట్టరు కానీ రైట్. ఇక ఈ రకంగా మనం ముందుకు పోదాం. కానీ ఇక రాజకీయ వ్యవహారాలు కనుక ఒకసారి చూస్తే ఇటు కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ వీళ్ళిద్దరేమో టార్గెట్లు పెట్టుకొని కొట్లాడుతురు. 14 మాకంటే 9 మాకని వాళ్ళు గలాటా జరుగుతూ ఉంది. ఈ కేసీఆర్ ఏమో ఏక్దోబి ఆతే అమ్లోగంకు 1-2 రావా మనకనే కాడికి వచ్చింది అన్నట్టు. ఈ 1-2 కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఉంటుంది ఆ పరిస్థితి లేదా తెలియదు. ఎవ్వని కాడు జీరకపోతా ఉన్నాడు. ఒకానొక సందర్భంలో మొన్న దాదాపుగా 37.5% ఓట్లు వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ మరి ఇప్పుడున్న పరిస్థితిలో ఎక్కడికక్కడికి తునకలు అయిపోయిన తర్వాత మరి ఈ రాబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తన పర్ఫార్మెన్స్ ఎట్లుండబోతుందో, అభ్యర్థులు నాకు తెలిసి ఓట్లు పడేదాకా కూడా ఊకునేటట్లేరు, ఓటమిని అంగీకరించి వెళ్ళిపోయే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది రాజకీయంగా చూస్తూ ఉంటే. ఇక దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు దాదాపు 500-600 ర్యాలీలు చేసిండు అనుకుంటా ఎన్నికల కోసం. మన్మోహన్ సింగ్ గారు మొత్తం తన 10 ఏళ్ల కాలంలో 4 ర్యాలీలు చేసిండు. ఈయన 600 ర్యాలీలు చేసిండు. झूठ बोलते ही विजन बड़ा होना चाहिए. चलो వెలుగు దినపత్రిక. కరీంనగర్ ఉక్కిరి బిక్కిరి, డంపింగ్ యార్డ్లో అర్ధరాత్రి ఎగిసిన మంటలు, సిటీలో సగం మేర కమ్మేసిన పొగ, దుర్వాసనతో నగర ప్రజలకు నరకం. గోదావరి కని బైపాస్ హైదరాబాద్ రోడ్లో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు. 9 నెలల క్రితమే నిలిచిపోయిన బయోమైనింగ్, గుట్టలుగా పేరుకుపోయిన చెత్త, మున్సిపల్ సిబ్బంది నిప్పు పెడుతున్నారని ఆరోపణలట. కరీంనగర్ సిటీలో కమ్ముకున్న పొగ. కరీంనగర్ సిటీ ఉక్కిరి బిక్కిరి అయిందట. డంపింగ్ యార్డ్లో అర్ధరాత్రి ఎగిసిన మంటలట. డంపింగ్ యార్డుకు ఇప్పుడు మన గద్దరన్న రాసిన పాట ఉంటది. ఎంత సక్కగున్నాదో మా చెత్త కుండి, అందాల బొమ్మనన్నాదో మా చెత్త కుండి. ఆ చెత్త కుండి గొప్పతనం గురించి గద్దరన్న రాసిండు. నిజంగా ఆ చెత్త కుండి కూడా ఆడంగా పోయి పని చేస్తే పిలిచి కాంపు చేస్తుంది అన్ననే. ఆ చెత్తలే ఆడంగా పోయి ఆవో బివో ఉంటే ఇల్లున్న ఎంగిల్ మెతుకులు దిందురామని పిలుస్తూ ఉంటది. సో అట్లా చెత్తకుండి గొప్పతనం తెచ్చి ఇప్పుడు ఆ చెత్తనే కరీంనగర్ పెద్ద పరిచయం అయిపోయింది. అంటుకుంటే చెత్త అంటుకుంటే ఎంత పెద్ద ఉద్యమం సాగుతుందో ఇప్పుడు ఈ పొగ ద్వారా మనకు అర్థమవుతుంది. కరీంనగర్ ప్రజలారా, మనం ఇక్కడ మన స్మార్ట్ సిటీలో ఈ గుట్టలు వేరుకపోయింది. దీని నిర్వహణ సరిగా లేదనేది మనకు అర్థమవుతున్నటువంటి అంశం. ఏదేమైనప్పటికీ కూడా మనం కూడా తడి చెత్త పొడి చెత్త కార్యక్రమాలు ఉన్నాయి. మరి అవి ఎటు పోయినాయో, తడి చెత్త ఎటు పోయిందో, పొడి చెత్త 2 డబ్బాలు ఇచ్చారు. ఆ డబ్బాలు ఇట్లా బోర్లు వేసి డెమ్కి అని కొడుతురు అంతే. తడి చెత్త పొడి చెత్త అంటే చెత్త నిర్వహణ, ఈ వేస్ట్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని నిర్వహించడంలో గత కొంతకాలం నుంచి విఫలమైతూనే ఉన్నాయి ప్రభుత్వాలు. మొత్తానికైతే ఇది ఢిల్లీలో, పంజాబ్లో కనుక పంటలు తలగబెడితే ఢిల్లీలో పొగ కమ్ముకున్నట్టుగా ఉంది పరిస్థితి. రాలేదంట చాలా మందికి. మీసారి మాకు అక్కర్లేదు, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేయించిన కేసులో క్షమాపణలు అంగీకరించబోమని పతంజలి వ్యవస్థాపకుడు బాబా రామ్దేవ్, ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు మొట్టికాయలేసింది. ఇక చూడు, మీసారి మాకు అక్కర్లేదు. బాబా రామ్దేవ్ యోగాసనాలు, యోగకి ఆసనాలు వేయిస్తుంటాడు కదా, ఆయన వచ్చి సుప్రీంకోర్టులో నిలబడి వీఆర్ సారీ అంటే నో, ఈసారి మాకొద్దు, మేము అంత మానవతావాదం కాదని చెప్పింది. అసలు ఈ రామ్దేవ్ బాబా పంచాయతీ ఏంది? సుప్రీంకోర్టు దాకా ఎందుకు వచ్చింది? ఈయన సుప్రీంకోర్టుకు క్షమాపణలు ఎందుకు చెప్పిండు? ఏం జరిగింది? ఇది సుప్రీంకోర్టు రామ్దేవ్ బాబాకున్న సంబంధమైనా కాదు.
ఇది భారతదేశ ప్రజలకున్న సంబంధం. ఎస్, అసలు ఏంది రామ్దేవ్ బాబా పంచాయత్ అనేది ఒకసారి చూద్దాం. ఇక బాగా చూడాలి మనం. భారతదేశంలో మనము చాలా మంది ప్రజలు వచ్చిన బాధ ఏంటంటే ఈ గోల్డ్తో తక్కువ అవుతుంది. ఇది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆ తర్వాత వీళ్ళందరూ ధృవీకరించారు, దీని ద్వారా మంచి జరుగుతుందంటే ఎవడు ముట్టుకోడు. తాయిత కడతాడట చూడు, మళ్ళీ ఉంటే అడుగు రోగం. ఇగో ఇట్లా మనది బాధ. వాడు రామ్దేవ్ బాబా అనేటోడు చేసినటువంటి కథ ఏంది? సుప్రీంకోర్టు కూడా ముక్కు ఎందుకు నాలుగు రాస్తా ఉన్నాడంటే, రామ్దేవ్ బాబు ఏం చేసిండంటే పతాంజలి అనే దుకాణం పెట్టిండుగా. పతాంజలి అనే దుకాణం పెట్టిండు. ఈ పతాంజలి దుకాణం ద్వారా కరోనా టైంలో రామ్దేవ్ బాబు ఏం చేసిండు ముచ్చటంటే, అరే ఇది తీసేయాల, పతంజలి పెట్టిండు. దీంతో ఏం దుకాణం తెరిచిండంటే, ఇది ఇప్పుడు ఈ రెండు ఈ గోమూత్రం ఇదంతా కలిస్తే కరోనా పోతుందని చెప్పిండు. కరోనా వారం రోజులలో మాపి కరోనా పురుగే ఉండదని చెప్పిండు కడుపులో. చెప్పి ఆయన పోయి దవాఖానలో పడ్డ తర్వాత చెప్పి దాన్ని అడ్వర్టైజ్మెంట్ చేసిరు. ఇంకా ఈ ఉత్పత్తులు వాడితే మగ పిల్లగాడు పుడతాడని, ఈ ఉత్పత్తులు వాడితే త్వరగా గర్భం వస్తుందని, ఈ ఉత్పత్తులు వాడితే అసలు గర్భమే రాదని, ఇగో ఇటువంటి అన్ని దుకాణాలు తెరిచిండు రామ్దేవ్ బాబా. దాంతో ఏమైంది, రామ్దేవ్ బాబా తప్పుడు ప్రకటనలు చేస్తా ఉన్నాడు, ఇతని పైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అల్లోపతి పనిచేయది మాదే పనిచేస్తా అని చెప్పిండు ఆయన ఈ అడ్వర్టైజ్మెంట్లలో. అసోసియేషన్ ఓకే రైట్. ఇగో వీళ్ళు సుప్రీంకోర్టుకు పోయిరు. అసలు మేము ఇంత చదువుకొని ఇన్ని రీసెర్చ్లు చేసి ఇంత కథ చేస్తే వీడెవడో ఆసనం వేసి గోమూత్రం కలిపి కరోనా తక్కువ చేస్తా అంటాడు, ఇది ప్రజల్ని తప్పుదో పట్టించేదని చెప్పి సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు ఏం చేసిందంటే వాడిని ఇక్కడ పట్టుకరాపురి అని చెప్పింది. ఎవరిని? ఈ రామ్దేవ్ బాబాని ఆ బాలకృష్ణ. అసలు ఈ యోగాసనాలకు తర్వాత ఈ మందులకు సంబంధం అసలు వీని అంతా ఒట్టిదే, పతాంజలి ప్రాజెక్ట్ అంతా ఒట్టిదే. వాడు ఉత్సమ్మి బిజినెస్ చేస్తుండే, అయ్యా ఉత్సమ్మి బేరం చేస్తున్నాడు, దందా చేస్తున్నాడు. అది కూడా నిజంగా వాస్తవం ఇస్తే మంచిదే. కానీ విషయం ఏంటంటే సుప్రీంకోర్టు అరే వాడిని పట్టుకరాపోరా అంటే ఈ ఇద్దరు ఏం చేసిరు, ఈ ప్రకటనలు ఆపాలరా బై నువ్వు టీవీలల్లా, ఈ దొంగ ప్రకటనలు, ఇది ప్రజల్ని మోసం చేసే ప్రకటనలు, నీ గోమూత్రము ఆ తర్వాత ఈ మిక్స్ చేయాలి కరోనా పోతుంది అని. అయితే ఈ పతాంజలి ఈయన ఈ కరోనా మందు కనిపెట్టిందని చెప్పగానే అర్నాబ్ గోస్వామి, మన్ను మషాడం, ఈ మోడీ మీడియా ఉంది అంతా ఏ అమ్మ రామ్దేవ్ బాబా యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్ అని చెప్పి ఊరి యొక్క ఒక్కడు కాదుగా వానికి భజన కీర్తనలు కొట్టిపారేసారు లైవ్లా. మరి అమ్మ ఇవి ఎక్కడి ప్రకటనలా అని చెప్పి ఐఎంఏ వాళ్ళు సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు వాడిని పట్టుకరాపు అంటే ఇక మెల్లగా వచ్చిరా. వచ్చి ఏమి రాబోయే నీకు తెలియదారా, ఎట్లా ఇస్తారా మీరు ప్రకటనలు, ఇది చట్టవిరుద్ధం కదా, తప్పైంది సార్ పొరపాటు అయింది అని చెప్పి అడగంగానే తప్పైంది సార్ పొరపాటు అయిందని. నీ తప్పులేమని కావాలరా, నీ తప్పులేమని కావాలరా, మేము శిక్ష చేస్తాం, నువ్వు తయారుగుండమని చెప్పారు. రామ్దేవ్ బాబా శీర్షాసనం వేసి వెళ్ళిపోయాడు, ఇట్లా ఇంకో ఆసనం వేసి వెళ్ళిపోయాడు. ఇక్కడ క్లియర్గా ఇండియన్ మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్ అని ఉంటుంది. ఈ యాక్ట్ ప్రకారము ఈ తంత్ర విద్యలు తాయిత విద్యలకు సంబంధించిన అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వద్దు అన్నట్టు రామ్దేవ్ బాబా ఇచ్చిండు. దీని సంగతి ఏంద్రాబాయ్ అని అంటే ఏదో దందా కోసం చేసినాం సార్ మేము అని చెప్పారంటే సుప్రీంకోర్టుకు కూడా ఇవ్వద్దని చెప్పిన తర్వాత మళ్ళీ యాడ్స్ ఇచ్చిండట. ఇట్లా కాదురాబాయ్ అని చెప్పి అని గుంజుకరంటే గుంజుకొచ్చారు. గుంజుకొస్తే ఇప్పుడు సారీ క్షమాపణలు చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే పతాంజలి వాడుతా ఉన్నారో, పతాంజలి ఎంత ఏది బర్రెపెండతోని ఏంటి దూదు అవి ఏంటి ఉంటాయిగా అగరబత్తులు ఇవన్నీ తయారు చేసి కార్యక్రమాలు చేసి దాని దయ అంతే. వాస్తవానికి బర్రెపేడ ఆవుపేడ అక్కడికి వచ్చింది ఎప్పుడు మనం మంచిగా నీళ్ళలో కలిపి శాంతి చల్లుకున్నప్పుడు ఎక్కడికి వచ్చింది.
పసుపు కడపలో కూసుకున్నప్పుడు యాంటీబయాటిక్ ఏవి క్రిమిలేం లోపల రాకుండా అట్లా ఎక్కడికి వచ్చినాయి. మామిడి కొండలు ఏది కొమ్మలు కార్బన్ డైఆక్సైడ్ని పీల్చడానికి పనికి వచ్చినాయి, అవి వేరే. కానీ వీడు దండ పెట్టినే దాన్ని వితౌట్ కెమికల్ అన్నాడు, అందులో కెమికల్ కలిపి అంటే కథ మొత్తం ఆగమాగం చేసింది అన్నట్టు. ఇగో ఇట్లా రామ్దేవ్ బాబా బండారం అంతా బట్టబయలైతే ఇప్పుడు నేషనల్ మీడియా సప్పు చేస్తలేదు. ఎందుకంటే ఫస్ట్ ఇల్లేగా లేపింది, ఇప్పుడు మోడీ మీడియా అంతా సపోర్ట్ చేస్తలేదుగా. అదే చాలా చిన్న విషయం అన్నట్టుగా. ఇగో ఈ రకంగా జరిగి లక్షల కోట్లు వేసిండు. పతాంజలి పతనం స్టార్ట్ అయిపోయింది. ఇంకేమన్నా పతాంజలి సబ్బు, పతాంజలి గోమూత్రం, పతాంజలికి సంబంధించిన అగరబత్తీలు బుగరబత్తీలు ఏమైనా ఉంటే బంద్ చేయరిగా అయిపోయింది. సుప్రీంకోర్టు తిడుతుందో దిక్కు. వాళ్ళు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ మొత్తం కారం పొడి, అల్లం ఎల్లిగడ్డలనేమో అరటికాయది బొత్తు ఉంటుంది, అరటి చెట్టుది. అయ్యో ఇక చెప్పకూరు నాయన పతాంజలి. ఇక పొరపాటున ఎవరన్నా పతాంజలి స్టోర్ ఓపెన్ చేస్తున్నా ఇక బంద్ చేయరి. స్టోర్లు గీర్లు మొత్తం కొలాప్స్ అయిపోయింది పతాంజలి. ఈ పతాంజలితోని మంచిగా మనోడు ఏషం కట్టిండు, ఇంతమందమే వేసుకుంటాడు. ఇక ఈయనకి ఆరోగ్యం బాగాలేకపోతే తటక్కున పోయి దవాఖానా అన్నాడు. ఓ మంది వేసుకోవచ్చుగా ఈయన తయారు చేసింది. అల్లోపతి. ఇగో ఈ రకంగా సుప్రీంకోర్టుకు వచ్చి క్షమాపణలు చెప్తా ఉన్నాడు రామ్దేవ్ బాబా గారు. రామ్దేవ్ బాబా గారు క్షమాపణలు చెప్తా ఉంటే తెలంగాణ మొత్తం భారతదేశం అంతా చూడాల్సినటువంటి అంశం కదా. మోడీ మీడియా చూపిస్తలేదు, మరి గోదీ మీడియా మరి ఎవడో ఒకటి చెప్పాలి కాబట్టి చెప్తా ఉన్నాం అన్నట్టు. ఇదో జరిగిన కార్యక్రమం అయితే గిది సార్. అది రామ్దేవ్ బాబా వాడితే తెల్లగా అవుతారన్నారట, ఆయన తెల్లగా కాలేదట. ఏమైంది? వాడితే తెల్లగా అవుతారన్నట. ఫెయిర్ అండ్ లవ్లీ వాడితే తెల్లగా అవుతారని అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు కదా అన్న, దాని గురించి కూడా చెప్పమల్లన్నా. అది కూడా అబద్ధమే, అన్ని అబద్ధాలు, అన్ని అబద్ధాలే. దాని కింద వాడు ఏం చేస్తాడు ఎదుకైనా స్టార్ అని పెట్టి కండిషన్ సప్లై అని పెడతాడు. మీరు ఏ ప్రోడక్ట్ అన్న తీసుకోరి, ఏదనుకుంటే స్టార్ గుర్తు పెట్టి చిన్న కండిషన్ సప్లై అని పెడతాడు. అసలు షరతులు వర్తిస్తాయంటారు చూడరు, ఈ కండిషన్స్ ఏంటి రాని మనం కులాయించి చూసినప్పుడు దీన్ని ఈ టెంపరేచర్ లో వాడినప్పుడు మాత్రమే ఈ గ్లో ఉంటుంది. రైట్. ఇక ఇంకా అసలైన వార్త, గులాబీ ఓటేటు అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఢీలా పడ్డ కారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లు చీలే ఛాన్సు. ఆ ఓట్లు తమ వైపు మలుపుకునేందుకు కాంగ్రెస్ బీజేపీ వ్యూహాలు. జాతీయ అంశాలే ఎజెండాగా ఎంపీ ఎలక్షన్స్ జరగబోతా ఉన్నాయి. జాతీయ అంశాలే, రాష్ట్ర అంశాలు కాదు. ఇక వీళ్ళ గత ఓట్లు ప్రస్తుత ఓట్లు ఎట్లా ఉన్నాయి, వీళ్ళ ఓటు బ్యాంక్ అనేది చూస్తే బీఆర్ఎస్ పార్టీకి 2018లో 97,948 ఓట్లు వచ్చినాయి, అంటే 46.87% వచ్చినాయి. ఈ అదే బీఆర్ఎస్ పార్టీకి 2019లో 76,96,848 ఓట్లు వచ్చినాయి, అంటే 41.29%. ఇక 2023 అంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 87,53,956 ఓట్లు, అంటే 37.35% ఓట్లు, అంటే ఒక 10% పడిపోయింది. 5 ఏళ్లలో టీఆర్ఎస్ పార్టీ ఓటింగ్ శాతం 10% పడిపోయింది. మరి ఇప్పుడున్నటువంటి 2023లో 87,53,956 ఉన్నాయి కదా, ఈ ఓట్లు ఎటు పోతాయి? ఇప్పుడు కేసీఆర్కి అయితే ఓటేసి దండగా మురికిలో పోసినట్టే, అది పాలు తీసుకపోయి మురికిలో పోసినట్టే, మోరిలో పోసినట్టే అవుతుంది. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఓటేసినా కూడా దండగ. కాబట్టి ఈ ఓట్లు కాంగ్రెస్ పోతాయా బీజేపీకి పోతాయా అనేది ప్రధానమైనటువంటి వార్త ఇందులో. ఇక ఇదే కాంగ్రెస్ పార్టీ ఎట్లా పుంజుకుంది అనేది ఒకసారి చూస్తే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 58,83,088 ఓట్లు వచ్చినాయి, అంటే 28.43% వచ్చినాయి. ఇదే కాంగ్రెస్ పార్టీకి లోక్సభ ఎన్నికలు వచ్చేసరికి 29.48% ఓట్లు వచ్చినాయి. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల నాటికి 92,35,833 ఓట్లు, అంటే 39.40% ఓటు బ్యాంకు పెరిగింది. సో ప్రస్తుతం ఉన్నటువంటి 37, 39, 13. ఇక్కడ భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే 2018 అసెంబ్లీ ఎన్నికల నాటికి 14 లక్షలు, అంటే 6.98% ఓట్లు మాత్రమే వస్తే 2019 లోక్సభ ఎన్నికల నాటికి 19.45% వచ్చింది. ఇక 2023 అసెంబ్లీ నాటికి 19%లకేని 5% కట్ అయిపోయి 13%కి వచ్చి పడ్డది. మొత్తానికి ఇక్కడ మెజారిటీ ఇక్కడి నుంచి కానీ ఎక్కువ కాంగ్రెస్ పార్టీ వైపు పోయినాయి. సో ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలకు, మరి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు కాబట్టి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్యలో ఉంటది కాబట్టి మరి ఈ టీఆర్ఎస్ కు వాడేటువంటి ఓట్లు ఎటు పడతాయి అది అనేది ప్రధాన వార్త. ఇగో
గుంజుతురు చీరుతురు, దాన్ని కారం చీరుతురు. గులాబీ ఓటు ఎటు? అసెంబ్లీ ఎన్నికల తర్వాత డీలా పడ్డ కారు. ఈ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ డీలా పడడంతో ఆ పార్టీ ఓట్లు లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీ వైపు మల్లుతాయన్న చర్చ మొదలైంది. స్థానిక పరిస్థితుల ఆధారంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసే తెలంగాణ పబ్లిక్ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి మాత్రం భిన్నమైన తీర్పిస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 2019 లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్ల శాతం తగ్గి ఆ మేరకు కాంగ్రెస్ బీజేపీ లాభపడడమే ఇందుకు నిదర్శనం. కాగా గతంతో పోలిస్తే ఈసారి బీఆర్ఎస్ పరిస్థితి మరింత దిగజారింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత జిల్లాల్లో క్యాడర్తో పాటు సిట్టింగ్ ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా కారు దిగుతుండడంతో గులాబీ పార్టీ గ్రాఫ్ పడిపోయింది. దీనికి తోడు కాళేశ్వరం ప్రాజెక్టు, లిక్కర్ స్కాము, ఫోన్ ట్యాపింగ్ తదితర వ్యవహారాలు బీఆర్ఎస్ ప్రతిష్టను మసకబార్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్నాళ్ళు ఆ పార్టీకి అండగా నిలిచిన ఓటర్లు లోక్సభ ఎన్నికల్లో ఎటువైపు మొగ్గుతారనేది ఆసక్తిగా మారింది. భారీగా తగ్గిన బీఆర్ఎస్ ఓటు షేర్. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 46% ఓట్లు సాధించి 88 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. 2019 పార్లమెంట్ ఎన్నికల నాటికి 5% ఓటు షేర్ కోల్పోయి 9 లోక్సభ సీట్లను మాత్రమే గెలుచుకుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటింగ్ శాతం ఏకంగా 37.35%కి పడిపోయింది. ఫలితంగా కేవలం 39 అసెంబ్లీ సీట్లలోనే గెలిచింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 6.98% ఓట్లతో ఒక సీటును మాత్రమే గెలిచిన బీజేపీ 2019 పార్లమెంట్ ఎన్నికల నాటికి తమ ఓటింగ్ను 19.45%కి పెంచుకొని ఏకంగా 4 ఎంపీ స్థానాల్లో విజయం సాధించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటు షేర్ 13.90%కి పడిపోయిన 8 అసెంబ్లీ సీట్లను గెలుచుకోగలిగింది. ఇక 2018 ఎన్నికల్లో 28.43% ఓట్లు సాధించిన కాంగ్రెస్ 2019 లోక్సభ ఎన్నికల నాటికి 1% ఓటు షేర్ పెంచుకొని 29.48% ఓట్లతో 3 లోక్సభ సీట్లను గెలుచుకుంది. ఇవి ఆ పార్టీలకు గత 5 ఏళ్ల నుంచి మారుతూ వస్తున్న బలాబలాలు. అయితే ఈసారి జరగబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్యనే ఉండబోతున్నాయి కాబట్టి అది స్పష్టమే. నాకైతే అనిపిస్తా ఉంది. మరి మీరేమనుకుంటారు చెప్పురు, ఒకసారి పోల్లో కూడా చెప్పురు. క్లియర్గా ఈ రెండు పార్టీల మధ్యలో ఉంటాయి. జాతీయ స్థాయి ఎన్నికలు కాబట్టి కాంగ్రెస్ బీజేపీ మధ్యలోనే ఉంటుంది పోటీ. లోక్సభ ఎన్నికలు ఏ పార్టీల మధ్య జరగబోతా ఉన్నాయి? చలో, లోక్సభ ఎన్నికలు ఏ పార్టీల మధ్య జరగబోతున్నాయి? కాంగ్రెస్ వర్సెస్ బీజేపీయా, కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్, బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్? మీ ఒపీనియన్ స్టార్ట్. 296, 493, 600, 800, 900, 1000 ఓట్లు, 1100, 1200, 1300, 1400, 1500, స్టాప్ అయిపోయింది. 1800, 1900, రైట్. 2000 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికలు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్యనే ఉంటాయని చెప్పి 194% మంది అభిప్రాయపడతా ఉంటే, కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్యలో ఉంటాయని చెప్పి 4% మంది, బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ మధ్యలో ఉంటాయని 3% మంది ప్రజలు అభిప్రాయపడతా ఉన్నారు. అంటే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్యనే రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల పోరు జరగబోతుంది అనేది స్పష్టంగా ప్రజా అభిప్రాయం కూడా అదే విధంగా కనిపిస్తుంది. సో కాబట్టి ఈ టీఆర్ఎస్ ఓట్లు ఎక్కడ పోతాయి అనేది చర్చ. ఇది ఇట్లుంటే
రాధాకిషన్ రావుపై మరో కేసు. క్రియా హెల్త్ కేర్ సంస్థ ఫౌండర్ ను కిడ్నాప్ చేసిన టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ. 100 కోట్ల కంపెనీని వేరేటోళ్ల పేరు మీద రాయాలని చిత్రహింసలు, బెదిరింపులకు గురి చేసి 40 కోట్ల షేర్లు మార్పిడి. బాధితుడు వేణుమాధవ్ ఫిర్యాదుతో కేసు నమోదు. రాధాకిషన్ రావు సహా 9 మందిపై ఎఫ్ఐఆర్ అట. నీ లుచ్చా బతుకు ఏం బతుకు. పాపం పండింది. టాస్క్ ఫోర్స్ ను, చట్టాలను, పోలీసులను అడ్డం పెట్టుకొని కిడ్నాపులు చేస్తాడట వీడు. కిడ్నాప్ చేస్తాడంట. అఫీషియల్ గా కిడ్నాప్ చేసిన కొడుకులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుపై మరో కేసు నమోదైంది. తన బిజినెస్ పార్ట్నర్ చంద్రశేఖర్ వేగే అనే వ్యక్తితో కలిసి రాధాకిషన్ రావు తనను కిడ్నాప్ చేశారని క్రియా హెల్త్ కేర్ సంస్థ ఫౌండర్ చెన్నుపాటి వేణుమాధవ్ ఈ నెల 8న జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 100 కోట్ల విలువైన తన కంపెనీని చంద్రశేఖర్ పేరిట రాయాలని రాధాకిషన్ రావు చిత్రహింసలకు గురి చేశారని, బలవంతంగా 40 కోట్ల విలువైన షేర్లను రాయించుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వేణుమాధవ్ ఫిర్యాదుతో రాధాకిషన్ రావు, చంద్రశేఖర్ వేగే సహా 9 మందిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. సోడిగా ఇంకో ఇటువంటి లుచ్చా పనులు చేసిన కేసీఆర్ తీసుకొచ్చి పెట్టిన మనిషి. మొత్తం ఇవే లుచ్చా పనులు. వీడు సమాజానికి ఎక్కడికి వచ్చి పని చేయలేదు. ఇవే లంగా పనులు చేసుకుంటూ వచ్చిండు. వీడు దొరికితే వీడిని ఒక్క తన్నన్నదన్నారనిపిస్తుంది జనానికి. ఈ ప్లకేంది అంతే అట్టే ముంగడ పడితే బాగుండని అనిపిస్తుంది వీనికి. వీని చూస్తే జనాన్ని. వీడే కాదు మొత్తం ఈయన కాందానే పని చేసిరు. ఇంకా ఇంకొక విషయం చెప్పాలి. ఇక్కడ దాదాపు 100 కోట్ల కంపెనీ 40 కోట్ల షేర్ల మార్పిడి అంటారు కాబట్టి ఇది ఈడీకి పోయే అవకాశం ఉంది కేసు. ఇంకా ఎంతమంది ఊరో బయటికి వెళ్ళేటోళ్ళు వెళ్తారు. ఇక రిలయన్స్ తో టెస్లా జోడీ. ఇక ఇండియాలో రిలయన్స్ తో టెస్లా చేతులు కలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ తో కలిసి దేశంలో ఫ్యాక్టరీని నిర్మించడానికి సాధ్యమైన జాయింట్ వెంచర్ కోసం చర్చలు జరుపుతున్నట్లు ఉన్నత స్థాయి వర్గాలు చెప్తున్నాయి. రైట్ గా రిలయన్స్ ఇండస్ట్రీస్, ముఖేష్ అంబానీ, టెస్లా ఆయన ఇద్దరు కలిసి మరి ఒక జాయింట్ వెంచర్ ప్రాజెక్ట్ను తీసుకొస్తున్నట్ట. టెస్లా చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఉంటుంది. టెస్లాని గతంలోనే ఇండియాకి తీసుకురావాలనుకున్నారు. ముఖేష్ అంబానీ సెట్ అయ్యే వరకు దాన్ని ఆపి ముఖేష్ అంబానీతో జాయింట్ వెంచర్కి తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. మొత్తానికైతే టెస్లా ఎంత అద్భుతాలను సృష్టించిందంటే, మనము ఒక రాకెట్ను ఇక్కడ ప్రయోగిస్తాం కదా, రాకెట్ బూస్టర్లు అన్నీ మండుకుంటూ రాకెట్ను నింగిలోకి తీసుకుపోతాయి కదా. నింగిలోకి తీసుకుపోయి బూస్టర్లు విడిపోయి సముద్రంలో పడిపోతాయి. ఇక్కడ రాకెట్ అంటే అదంటే మిగతా శాటిలైట్లను స్టడీ. టెస్లా వాడు ఏం చేసిండంటే రాకెట్ను పైకి పంపిన తర్వాత మళ్ళీ ఆ రాకెట్ కిందికి వచ్చి మళ్ళీ చావుతుంది. గా టెక్నాలజీ చేసిండు. ఈ టెస్లా కార్లు డ్రైవర్ అక్కర్లేదు. డ్రైవర్ లేకుంటేనే కార్లు పోతాయి. నువ్వు దాంట్లో సెటప్ చేసి పెడితే నువ్వు పార్కింగ్ ఇట్లా పార్కింగ్ అంటే పార్కింగ్ పోతుంది. కన్నడే లొకేషన్ పెడితే అయిపోయి మళ్ళీ వచ్చి కూర్చుంటది టెస్లా కారు. ఇక ఉన్నట్టు ఉంటది. దాని టెస్లా కారు ఉందంటే ఇక ఏం లేదు. ఇక అది డ్రైవర్ అవసరం లేదు దానికి. ఆటో పైలట్ మోడు టెస్లా కారు. ఇగో ఇదే టెస్లాకి సంబంధించింది. ఇట్లా సెట్ చేస్తే దానిగా పోతూనే ఉంది కదా. ఇక పోతూనే ఉంటుంది. ఇక రూట్ సెలెక్ట్ చేసిరుగా, ఇక అట్లా పడిపోతూనే ఉంటుంది అన్నట్టుగా. అది ఈ రకంగా ఇది ఉంటుంది అన్నట్టు. ఏం లేదు, పిల్లల్ని అని లెక్కించి బడికాడ దించిరాపంటే దించొస్తుంది. అడిగిపోయి కూరగాయలు తెప్పంటే అడిగిపోయి ఆగుతుంది. డోర్ తీసి అని లేచి ఇంకా నయం. ఆమె టెస్లానే ఓ చెయ్యితో ఆపుతలేదు. ఇంకా ఏం పాడు అట్లా కూడా చేస్తారు. ఇంకా ఓ రోబోని పెట్టి ఇక అట్లా కూడా చేస్తారు. ఇప్పుడు మన తాన మహీంద్రా ఎక్స్ఈవి కూడా అదే. అవును, మహీంద్రా ఎక్స్ఈవి 700 లగ్జరీ ఆటో పైలటే. అది కూడా అవును ఆటో పైలట్. ఇప్పుడు మేము ఎప్పుడైనా అవుటర్ రింగ్ రోడ్ ఎక్కినాం అనుకో, అవుటర్ రింగ్ రోడ్ ఎక్కితే మావాడు ఆటో పైలట్ ఆన్ చేస్తాడు, కూర్చుంటాడు. ఇక అంతే, అదే పోతుంటది అన్నట్టుగా. అది కరెక్ట్ గా అన్నదే పోతుంది. ఏదైనా బండి వస్తే అదే ఆగుతుంది. దగ్గర ఆటో పైలట్ అదే బ్రేక్ కొట్టుకుంటది. మళ్ళా అదే బ్రేక్ వస్తే మళ్ళీ ఇన్ని మీటర్ల దూరంలో ఆగాలంటే ఆ మీటర్ల దూరంలోనే బ్రేక్ కొట్టుకుంటది. మరి అది తాకది యాక్సిడెంట్. అంటే మన రోడ్లు ఇంకా ఆ స్థాయికి, అమెరికా రోడ్ల స్థాయికి పోలేదు కాబట్టి మనం పెద్దగా ఎక్స్పెక్ట్ చేయకూడదు. కానీ మొత్తానికైతే ఇండియన్ టెస్లాగా మహీంద్రా ఎక్స్ఈవి మాత్రం ఉంది. మహీంద్రా మంచి ఫీచర్స్తో తీసుకొచ్చిరు. అయితే ఈ టెస్లా కంపెనీ అనేది మాత్రం ఇంకా హై ఫీచర్స్తో ఉందన్నట్టు. సో నేను ఒకసారి మావాడు నడుతుంటే వీడియో తీసిన. ఎక్స్ఈవి 700. అయితే ఆనంద్ మహీంద్రా
సో మొత్తానికైతే ఒక గొప్ప కారణం అయితే మనకు పట్టుకొచ్చిండు అనుకోరాదు. మంచి అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఇవి వస్తే దీని ద్వారా ఉండేటువంటి పరిణామాలు ఏంటి అంటే, ఒకటి డ్రైవర్ల ఉద్యోగాలు పోతాయి. ఇక రెండోది ఏంటంటే ఈ యజమానులకు పైసలు మిగులుతాయి, కానీ మరి దానికి కూడా మెంటల్ ఖరాబ్ అయింది అనుకో, దానికి కూడా మెంటల్ ఖరాబ్ అయితే ఇక అప్పుడు ఉంటుంది అస్సలు గోస. ఓదికి పోమంటే ఓదికి పోయింది అనుకో. గూగుల్ మ్యాప్లను కూడా నమ్మలేం, ఇది అంతా గూగుల్ మ్యాప్ మీద నడుస్తూ ఉంటుంది, గూగుల్ మ్యాప్ మీద నడుస్తూ ఉంటుంది. మరి ఆ గూగుల్ మ్యాప్ కనుక ఓసారి ఏం చేస్తుంది, తీసుకుపోయి చెరువుల అడిగిలా ఇటు ఇటు ఎన్నిసార్లు తీసుకుపోలే. ఏదాడ గౌరెల్లి కాడ ఇగో ఇగో ఇదే ముంగడ వెహికల్ వస్తే అదే బ్రేక్ వేసుకుంటుంది. కాళ్ళు కూడా పక్క పెట్టినావా? అదే అమ్మా, ఇది మంచిగా ఉంటుంది. యూట్యూబ్ లో సెట్టింగ్ చేసి ఇది ఆటో పైలట్ మహీంద్రా ఎక్స్యూవీ ఐ సేఫ్టీ ఫీచర్స్ ఉంటాయని చెప్పి చాలా మంది బుక్ చేసుకుంటా ఉన్నారు. అది ఇప్పుడు బుక్ చేసుకుంటే ఏడాదికి వస్తున్నట్టుంది. అది టెస్లా కథ. ఇక రాయల్స్కు తొలి దెబ్బ. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్కు తొలి ఓటమి ఎదురైంది. బుధవారం జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ 3 వికెట్ల తేడాతో రాయల్స్ను ఓడించింది. రాజస్థాన్ ఇచ్చిన 197 రన్స్ టార్గెట్ను టైటాన్స్ ఆఖరి బాల్కు అందుకుంది. ఆఖరి బాల్ కొట్టినట కులం మతం ప్రాంతం పేరిట ప్రజలను విభజిస్తున్నారు. ఓరియమ్మ, నువ్వు ఎప్పుడే గమ్మత్ అనిపిస్తుంది ప్రధానమంత్రి గారు, తమరు చెప్పుడే విచిత్రం. ఇది ఈ పదం ఇంకెవరు చెప్పినా ఓకే, కానీ కులం మతం ప్రాంతం పేరిట ప్రజలను విభజిస్తున్నారట. ప్రధానమంత్రిగా నువ్వే 10 ఏళ్ళ బట్టి ఉంటే ఎవడు విభజిస్తా అంట సారు? ఎవరి చేతిలో అధికారం ఉందని విభజిస్తారు? డిఎంకేపై ప్రధాని నరేంద్ర మోడీ ఫైర్ అవుతా ఉన్నాడు. అవినీతికి మారు పేరు ఆ పార్టీ. ఇక అవినీతి మత్స అంటేనే ఇరుకది. నరేంద్ర మోడీ గారు అంగి ఏంటంటే ఇట్లా మురికి పోసినా తెల్లగా అయితే తప్ప మురికే తెల్లగా అవుతుంది. అట్లా చెప్తుండు సారు. తమిళనాడులో ఆ పార్టీ నేతలు 1000 కోట్ల దోపిడీ చేస్తున్నారు. డిఎంకే కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలను మండిపడతా ఉన్నాడు. నమ్ముతాం లేం సార్, అప్పట్లెక్క లేదు నీ మాట. ఒకప్పుడు విన్నారు ఈయనకాడికి. కవిత పిటిషన్పై విచారణ వాయిదా 26న తదుపరి విచారణ వింటామన్న కోర్టు. సిబిఐ విచారణను సవాల్ చేస్తూ పిటిషన్ వేసిన కవిత. సిబిఐ విచారణను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్పై విచారణను ఢిల్లీ రౌస్ రెవెన్యూలోని సిబిఐ స్పెషల్ కోర్టు వాయిదా వేసింది. ఈ పిటిషన్పై ఈ నెల 26న తదుపరి విచారణ చేపడతామని తెలిపింది. లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న కవితను విచారించేందుకు అనుమతి కోరుతూ ఈ నెల 5న సిబిఐ అధికారులు కోర్టులో అప్లికేషన్ వేసిండ్రు. రైట్గా ఆమెకు మళ్ళా నిరాశ ఎదురైపోయిందట. ఈ ఆశ నిరాశలు ఆశే లేదు ఇక నీ జీవితం, మొత్తం నిరాశల మీదనే ఉండాలి. రైట్గా రాజీవ్ రతన్కు కన్నీటి వీడుకోలు. మహాప్రస్థానంలో అంత్యక్రియలు పూర్తి. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ప్రముఖుల నివాళులర్పించారు ఐపీఎస్ అధికారి. ఇక బీఆర్ఎస్ ఓట్లు కూడా మనకే పడాలి. ఆ పార్టీ పని అయిపోయింది, బీజేపీతోనే మనకు పోటీ. కాంగ్రెస్ నేతలతో సీఎం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. భువనగిరి లోక్సభ సెగ్మెంట్ ఎన్నికల ఇన్ఛార్జిగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. జనగామ అసెంబ్లీ సెగ్మెంట్ బాధ్యతలు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి. ఈ నెల 21న పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్. వచ్చే నెల మొదటి వారంలో మిర్యాలగూడ చౌటుప్పల్లో ప్రియాంక సభలు. భువనగిరి లోక్సభ నియోజకవర్గ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. ఇక ఇక్కడ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి పోయిండు. రాజగోపాల్ రెడ్డి ఇంటికి సీఎంతో పాటు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు, వేం నరేందర్ రెడ్డి గారు, ఆ తర్వాత చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఆ తర్వాత రాజగోపాల్ రెడ్డి గారు, రఘువీర్ రెడ్డి గారు, ఆ తర్వాత మల్లెడ్డి రంగారెడ్డి గారు, ఆ తర్వాత కుంభం అనిల్ రెడ్డి గారు, బీర్ల ఐలయ్య గారు, ఆ తర్వాత మన వేముల వీరేశం గారు, వీళ్ళందరూ పోయారు. మొత్తానికైతే ఇక్కడ చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించే బాధ్యత రాజగోపాల్ రెడ్డి మీద పెట్టిరు. అయితే ఇక్కడ భువనగిరి సెగ్మెంట్కు సంబంధించి ఇటు ఏది బూర నర్సయ్య గౌడ్ వర్సెస్ చామల కిరణ్ కుమార్ రెడ్డి మధ్యనే ప్రధానంగా పోటీ ఉండేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 7 అసెంబ్లీ సెగ్మెంట్లో 6 సెగ్మెంట్లను కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అయితే బూర నర్సయ్య గౌడ్ గతంలో అక్కడ ఎంపీగా పనిచేసినాడు. సో నియోజకవర్గం అంతా అతను పరిచయం ఉన్నటువంటి వ్యక్తి కావడం అది బీజేపీ కొంత ప్లస్. అయితే ఇక్కడ అత్యధిక స్థానాలను కాంగ్రెస్ గెలుచుకోవడం ఈ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్గా ఉంది. సింగరేణిలో కొప్పులకు నిరసన సెగ. మా కష్టాలు ఎప్పుడైనా పట్టించుకున్నారా అంటూ మహిళా కార్మికుల నిలదీత. మాట్లాడకుండానే వెళ్లిపోయిన పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వీడియో తీస్తుండగా ఫోన్ గుంజుకొని డిలీట్ చేసిన కోరుకంటి చందర్.
ఇక్కడ పాపం సుక్కెదురైందట. 20 దాకా టెట్ దరఖాస్తు గడువు ఇయాల్టి నుంచి ఎడిట్ ఆప్షన్. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ దరఖాస్తు గడువును విద్యాశాఖ పెంచింది. ఈ నెల 20 వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చని ప్రకటించింది. దరఖాస్తులకు బుధవారమే చివరి రోజు కాగా అభ్యర్థుల విజ్ఞప్తితో గడువును మరో 10 రోజులు పెంచారు. మరో పక్క ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎడిట్ ఆప్షన్ కూడా ఇచ్చిరట. 1,00,000 మంది తక్కువ అప్లై చేసుకున్నారు పోయినసారి కంటే, గతంలో కంటే. కారణం ఏంటంటే 2,000 రూపాయలు పెట్టిండ్రు. ఒక్కొక్క దానికి 1000 రూపాయలు అంటే 2 పేపర్లు రాస్తే 2,000 రూపాయలు అవుతాయి. అది తగ్గించాల్సి ఉంటుంది. అంబులెన్స్ డ్రైవర్లు హాస్పిటల్ పెట్టిండ్రట. మంచిర్యాలలో రియల్టర్లు వ్యాపారులకు దవాఖాన్లు. మల్టీ స్పెషాలిటీ పేరిట అడ్డగోలుకు దోపిడీ, స్పెషలిస్టులు ఉండరు. విజిటింగ్ డాక్టర్లే దిక్కు. ప్రజల ప్రాణాలతో చెలగాటం. టీఎస్ఎంసీ తనిఖీలో విస్తుపోయే నిజాలు. అంబులెన్స్ డ్రైవర్లు అందరూ కలిసి హాస్పిటల్ పెట్టిరట. మంచిగా ఉన్నది కథ. కుయ్యం అని తీసుకొని పోతారు. ఏం చేస్తాం, గట్ల తయారైపోయింది వ్యవస్థ. గట్టిగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చూద్దాం. జూన్లో స్థానిక ఎన్నికలు. లోక్సభ ఎన్నికల్లో పనితీరు ఆధారంగా అవకాశాలు. భువనగిరి లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య నేతలతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నివాసంలో సమావేశం. మేలో నల్గొండ, చౌటుప్పల్లో ప్రియాంక రోడ్ షోలు. 21న చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్. నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి ఓ టీవీ షోలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్తా ఉన్నట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక కిడ్నాప్ టాస్క్, షేర్ల బదిలీకి ఫోర్స్ అట. టాస్క్ ఫోర్స్ వెలుగులోకి. రాధాకిషన్ అండ్ కో దందా. హెల్త్ కేర్ సంస్థ యజమాని అపహరణ. టాస్క్ ఫోర్స్ ఆఫీసులో నిర్బంధం. స్వయంగా డీజీపీ ఫోన్ చేసినా తప్పుదోవ పట్టించిన పోలీసులట. బెదిరించి షేర్లు బదిలీ చేయించిన వైనం. 2018 నవంబర్లో ఘటన. మీడియాకు చెప్తే చంపేస్తామని బెదిరింపులు. ఫోన్ ట్యాపింగ్ అరెస్టులతో ధైర్యం తెచ్చుకున్న బాధితుడు. జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు. రాధాకిషన్, గట్టుమల్లు, ఎస్ఐ మల్లికార్జున్ షేర్లు బదిలీ చేయించుకున్న దుండగులపై కేసు నమోదైందట. ట్యాపింగ్ పై ఈడీకి హైకోర్టు లాయర్ ఫిర్యాదు. ముగిసిన రాధాకిషన్ రావు పోలీస్ కస్టడీ. మీరు ఎల్లర్రా, మీరు చేసిన అరాచకాన్ని. వాడిని కేసీఆర్ ను చూసుకొని ఎగిరితిరి. వాడు తొంటిరిగి పడే మీ పని కాబట్టి. ఎల్లకాలం ఉండదురా అంటే ఇట్లా ఉండదురా, ఈ కాలం ఉండదురా, ఎల్లప్పుడు నడవదురా అంటే ఇనకపోతే చేతులున్నారు ఒక్కడన్నా అస్సలే. ఈ గట్టుమల్లు వీళ్ళు చేసే అరాచకాలు గతంలో వీడియో చేసిన చూడరు ఎట్లుంటుందో. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు అండ్ కో కిరాయి గూండాల్లా కిడ్నాప్లు, వసూళ్లు చేయించిన ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. విదేశాల్లో ఎంబీఏ పూర్తి చేసి హైదరాబాద్లో కంపెనీని స్థాపించి ఒక్కో మెట్టు పైకెదుగుతున్న వ్యాపారిని అదాపాతాలానికి తొక్కేశారు. అతన్ని కిడ్నాప్ చేసి కంపెనీ షేర్లన్నింటినీ బదలాయించి వదిలిపెట్టారు. ఈ వ్యవహారంలో ఏకంగా డీజీపీనే తప్పుదోవ పట్టించారు. విషయాన్ని మీడియాకు చెప్తే చంపేస్తామని బాధితుడిని బెదిరించారు. రాధాకిషన్ అరెస్టుతో ధైర్యం తెచ్చుకున్న బాధితుడు బుధవారం జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల కథనం ప్రకారం మణికొండకు చెందిన చెన్నుపాటి వేణుమాధవ్ విదేశాల్లో ఎంబీఏ పూర్తి చేసి 2011లో జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 72లో క్రియా హెల్త్ కేర్ కంపెనీని నెలకొల్పారు. అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలో ఆరోగ్య కేంద్రాలు, అంబులెన్స్ సర్వీసుల నిర్వహణ బాధ్యతని కంపెనీయే నిర్వహించేది. ఇంతింతై వటుడింతై అన్నట్టు కంపెనీ 250 కోట్ల టర్నోవర్కు చేరడంతో వ్యాపారాన్ని మరింతగా విస్తరించేందుకు గోపాల్ రాజ్, నవీన్, రవి అనే వ్యక్తులు భాగస్వాములుగా చేర్చుకున్నారు. బాలాజీ అనే వ్యక్తిని సీఈఓగా నియమించుకున్నారు. 2018 వరకు అంతా సవ్యంగానే సాగిన క్రియా హెల్త్ కేర్ దినదినాభివృద్ధి చెందుతుండడం, యూపీలోనూ టెండర్లు వేసేందుకు వేణుమాధవ్ సిద్ధమవడంతో భాగస్వాముల నుంచి ఒత్తిడి వచ్చిందట. వీడు లుచ్చనా కొడుకు. వీడిని ఒకసారి జూమ్ పెట్టా కాకిరి చూంచురి నోట్లే బతుకు ఎందుకు బతుకుతున్నారు ఆయనతో అనలా. చెంచలు కూడా జైలేమన్నా చూసుకొని సావోసు. దొంగన కొడక ఎవ్వడేం చేయాలని అనుకోండి. ఓరి ఈడీ ఏషియాలో ఢిల్లీలోని సైబర్ ఫోరెన్సిక్ సంస్థ నెక్స్ట్ టెక్నాలజీ క్లయింట్ల జాబితాలో ఈడీ అట. ఐఫోన్లను క్రాక్ చేసి ఇజ్రాయలీ సంస్థ సెల్బ్రైట్ తో ఆ సంస్థ భాగస్వామ్యం. కేజ్రీ ఐఫోన్ పై కోర్టులో ఈడీ అమాయకత్వం అట. ఓరి అమ్మ ఇదెక్కడి కథ. ఢిల్లీలోని సైబర్ ఫోరెన్సిక్ సంస్థ నెక్స్ట్ టెక్నాలజీ క్లయింట్ల జాబితాలో ఈడీ ఉందట. ఐఫోన్లను క్రాక్ చేసే ఇజ్రాయలీ సంస్థ సెల్బ్రైట్ తో ఆ సంస్థ ఈడీ కూడా ఇదే పని ఉందట. ఈడీ ఐఫోన్లను క్రాక్ చేసేటువంటి సంస్థలతో చేతులు కలిపిందట. చూసుకో. అయితే విషయం ఏంటంటే అట్లా ఆయన కేజ్రీవాల్ ఐఫోన్ ఓపెన్ చేస్తలేదట. ఓపెన్ చేయకపోతే ఏం చేసినా కానీ అది ఓపెన్ అవుతలేదంట. అందుకని టెక్నాలజీ నిబంధనలకు తూట్లు, పార్టీలకు బాండ్లు. బీఆర్ఎస్ కి అత్యధిక లబ్ధి. ఆ పార్టీకి 31.5 కోట్లు. భారతీయ జనతా పార్టీకి 26 పటాకులు కాదు దోమలవి. భారతీయ జనతా పార్టీకి 26 కోట్లు. కంపెనీ ఏర్పాటైన 3 ఏళ్ల తర్వాతే రాజకీయ పార్టీలకు విరాళం ఇచ్చే అర్హత.
అగో కంపెనీ ఏర్పాటైన 3 ఏళ్ల తర్వాతే రాజకీయ పార్టీలకు విరాళం ఇచ్చే అర్హత, షెల్ కంపెనీలను అడ్డుకోవడానికే నిబంధనలు ఉల్లంఘించి 103 కోట్ల బాండ్లు పార్టీలకు ఇచ్చిన 20 కొత్త కంపెనీలు, వీటిలో 12 హైదరాబాద్ నుంచి నడిచేవే వెల్లడించిన హిందూ దినపత్రికలో మొత్తం బట్టబయలు అయిపోయిందట. నిబంధనలకు తూట్లు, పార్టీలకు బాండ్లట. బీఆర్ఎస్కి అత్యధిక లబ్ధి. వాళ్ళ కంపెనీలు పెట్టి ఏడాది 2 ఏళ్ళు కాకముందుకే 100 కోట్ల రూపాయలు పార్టీలకు డొనేట్ చేసే స్థాయికి ఎదిగినాయట. మినిమం 3 ఏళ్ళు అయి ఉండాలి, కానీ ఆ నిబంధన ఏం లేదు. పెట్టగానే కథం ఇచ్చేస్తున్నాడు పైసలు. 12 కంపెనీలు హైదరాబాద్ నుంచి నడిచేటి అనట. ఇక మొత్తం బీఆర్ఎస్కి ఎక్కువ లబ్ధి అయిందట. ఇంకా ఇదో కేస్తాలు కాబట్టి ఇప్పుడు ఇక ఎన్ని వస్తున్నాయి, ఇంకోటి వచ్చింది కాదు. మీ క్షమాపణలు మాకొద్దు, చర్యలకు సిద్ధంగా ఉండండి. తప్పు చేస్తే తప్పకుండా బాధపడాల్సిందే. ఈ కేసులో మేము ఉదారంగా వ్యవహరించాం. క్షమాపణ అఫిడవిట్ను కోర్టుకు సమర్పించే కన్నా ముందే మీడియాకు విడుదల చేశారు. విదేశీ పర్యటనల పేరుతో వ్యక్తిగత హాజరు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నాలు. కోర్టు ధిక్కరణ కేసులో రామ్దేవ్ బాబా, బాలకృష్ణపై సుప్రీం ధర్మాసనం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. పతంజలి సంస్థతో కుమ్మక్కయ్యారంటూ ఉత్తరాఖండ్ లైసెన్సింగ్ అధికారులపైన కూడా ధ్వజమెత్తింది. చూడరిగా మీ క్షమాపణ వివాహం మాకు వద్దురాడు, ఆయన మీ పని బరాబరి చేస్తామని చెప్పిందట సుప్రీంకోర్టు. రైట్గా కేజ్రీవాల్ కు నిరాశ, ఆయన పిటిషన్ పై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ. వచ్చే సోమవారం పరిశీలిస్తామన్న సిజేఐ. ఇగరా నువ్వు కూడా జైన్గా న్యూస్లో వచ్చే సోమవారం పరిశీలిస్తామన్న సిజేఐ అరెస్టును సమర్థించిన ఢిల్లీ హైకోర్టు సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించిన కేజ్రీ. మంత్రి పదవికి ఆప్ నేత రాజ్ కుమార్ ఆనంద్ రాజీనామా. కేజ్రీవాల్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపణ. నవంబర్లో ఆనంద్ ఇంట్లో ఈడీ సోదాలు జరిగినాయట. మంత్రి రాజీనామాతో ఆప్ అవినీతి తేటతెల్లమైందని బీజేపీ. మంత్రి ఇంట్లో అవినీతి సోదాలు చేసిరు, ఈడీ పెట్టి బెదిరించిరు, ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేయించిరు. ఏమి నరేంద్ర మోడీ గారు మీ పరిపాలన ఎంత అద్భుతమా. చలో మన పేపర్ కొత్త వచ్చిందా? రైట్గా రైట్ ఒకసారిగా శనార్థి తెలంగాణ పత్రికను ఒక్కసారి చూద్దాం. ఐపీఎల్ వర్సెస్ ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ వర్సెస్ ఇండియన్ పొలిటికల్ లీగ్. ఈ దండలు తీసేది ప్రవీణ్ జల్దీ అర్జెంటుగా. ఇండియన్ ప్రీమియర్ లీగ్ వర్సెస్ ఇండియన్ పొలిటికల్ లీగ్. యావత్ యువత మొత్తం క్రికెట్ వైపు. గ్రామ స్థాయికి పాకిపోయిన బెట్టింగ్ మత్తు, పాలిటిక్స్ ను ప్రభావితం చేయలేకపోతున్న యువతను దారి మళ్లించేందుకైనా ఐపీఎల్ ఫస్ట్ 10 రోజుల్లో ఒక్క టీవీలోనే 35 కోట్ల మంది వీక్షణ. టెలివిజన్ చరిత్రలోనే రికార్డుగా నమోదు. గతేడాదితో పోలిస్తే 20% పెరుగుదల. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఎన్నికల నిర్వహణ. కరెక్ట్ ఇటు ఎన్నికలు, అటు ఐపీఎల్. యూత్ అంతా అటుంటారు, ఇటు కొట్టుకపోయేటోడు. ఇక చూడండి, దేశవ్యాప్తంగా ఓవైపు ఐపీఎల్ మానియా నడుస్తుంటే మరోవైపు సార్వత్రిక ఎన్నికల జోరు సాగుతోంది. ప్రస్తుతం దేశంలో ఐపీఎల్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ వర్సెస్ ఐపీఎల్, ఇండియన్ పొలిటికల్ లీగ్ అన్నట్టుగా పరిస్థితి తయారైంది. యావత్ దేశ భవిష్యత్తును డిసైడ్ చేసే సార్వత్రిక ఎన్నికలు జరుగుతుంటే యువత మాత్రం ఐపీఎల్ మ్యాచ్ అంటూ క్రికెట్ కు అడిక్ట్ అయిపోయింది. అసలు ఎన్నికలు జరుగుతున్నాయనే సంగతే మర్చిపోయింది. ఇతర దేశాల్లో యూత్ పాలిటిక్స్ లో మస్తు యాక్టివ్ గా ఉంటారు. మన భారత విషయానికి వచ్చేసరికి ఐపీఎల్ మ్యాచ్లు అంటూ బెట్టింగ్లు అంటూ కాలం గడుపుతోంది. క్రికెట్ గొప్పదా, ఎన్నికలు గొప్పవా అని యూత్ను అడిగితే ఎన్నికల సంగతి మాకెందుకు, ఐపీఎల్ మ్యాచ్లో ఉండే మజా వేరు అంటూ చెబుతుండడం కొసమెరుపు. దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాల్సిన యూత్ ఐపీఎల్ మ్యాచ్ల పేరుతో బెట్టింగ్ల మత్తులో కూరుకుపోతుంది. ఒకప్పుడు ఓ స్థాయి పట్టణాలకు పరిమితమైన బెట్టింగ్ గ్రామీణ స్థాయిలోకి చేరింది. ఏ నలుగురు యువత గుమిగుడినా బెట్టింగ్ జోరు తారాస్థాయికి చేరుతుంది. అయితే ఇంత జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం ఐపీఎల్ మ్యాచ్లను వాయిదా వేసేందుకు ససైమిరా అంటుంది. నిజంగా ఐపీఎల్ మ్యాచ్ల వల్ల బీజేపీకి నష్టమే ఉంటే ఈ లీగును ఎప్పుడు ఆపివేసేవారు. ఎన్నో ఆపిరట్లా. కానీ బీజేపీ అరాచక పాలన, ప్రభుత్వ సంస్థల నిర్వీర్యం, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న తీరు, ఆయా రాష్ట్రాల సీఎంల పట్ల వ్యవహరిస్తున్న దిగజారుడుతనం తదితర అంశాలను యువత గుర్తిస్తే బీజేపీకి పెను ప్రమాదం అని చెప్పాలి. అలాంటి పరిస్థితి రాకుండా యువతను సైలెంట్ గా ఐపీఎల్ మ్యాచ్లకు బానిసలుగా చేశారు. మీడియా సంస్థలతో పాటు కుటుంబ సభ్యుల మధ్య కీలక అంశాలు చర్చించుకునే అవకాశమే లేదు. ఈయనెవరు? అమిత్ షా కొడుకు, బీసీసీఐ సెక్రటరీ. ఈమెవరు? రవీంద్ర జడేజా సతీమణి, గుజరాత్ ఎమ్మెల్యే. ఈ ప్రభావితం చేయాలి ఇవన్నీ. ఐపీఎల్ కోడ్ వర్తించదా? ఐపీఎల్కు ఎన్నికల కోడ్ వర్తించదా? 2వ పేజీలోకి వెళ్దాం. ప్రైమ్ టైంలో ఐపీఎల్ మ్యాచ్లను
నిర్వహిస్తుండడం వల్ల రాత్రి 7 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు ఎన్నికలకు సంబంధించిన అప్డేట్స్ కు యువత దూరంగా ఉండిపోతుంది. దీంతో బీజేపీ సేఫ్ జోన్ లో ఉండే అవకాశం ఉంది. ఈ వ్యవహారంపై గతంలో క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య, గుజరాత్ ఎమ్మెల్యే ఐపీఎల్ మ్యాచ్ల పట్ల ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ మ్యాచ్లకు ఎన్నికల కోడ్ వర్తించదా, ఐపీఎల్ మ్యాచ్లు రాజకీయాలపై ప్రభావం చూపవా అంటూ ప్రశ్నించి అందరినీ చెప్పుతో కొట్టినంత పనిచేశారు. మరోవైపు ఐపీఎల్ మ్యాచ్లు షెడ్యూల్లో కీలక పాత్ర పోషించే బీసీసీఐ కార్యదర్శిగా కేంద్ర హోంమంత్రి కొడుకు జైషా ఉండడం కొసమెరుపు. జైషా కేంద్రంగానే ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణ జరుగుతోంది. అంటే పరోక్షంగా ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు బీజేపీ పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తుందని చెప్పాలి. మరి ఇంతకీ ఐపీఎల్ మ్యాచ్లకు ఎన్నికల కోడ్ వర్తించదా? రాజకీయాలను ప్రభావితం చేసే ఐపీఎల్ టోర్నీపై కేంద్ర ఎన్నికల సంఘం ఎందుకు మౌనం వహిస్తుందో మరి టెలివిజన్ చరిత్రలోనే రికార్డుగా చూస్తున్నారు. ఇలా చూడక భోజనం తిందు అమ్మ భోజనం పక్క పెట్టు, ఇవి కావాలి. ఇప్పుడు మ్యాచ్ ఏమైతుందో చూడకపోతే రాత్రి ఐపీఎల్ ఎట్లా రాత్రి బాల్ చూసినావు ఇట్లా ఎట్లా పోయింది. పాలిటిక్స్ నుంచి దారి మళ్లించేందుకేనా దేశ భవిష్యత్తును నిర్ణయించే కీలక సమయంలో ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణ అనేది పక్కా ప్లాన్ తో జరుగుతున్న కుట్ర అని చెప్పాలి. నిజానికి ప్రపంచంలో ఏ దేశంలోనూ ఈ తరహాలో క్రికెట్ ఆరాధించే పరిస్థితి లేదు. ఇతర దేశాల్లో క్రికెట్ ను ఒక ఆటగానే పరిగణిస్తుంటారు. కానీ మన భారత్ విషయానికి వచ్చేసరికి అది ఆటగా కాకుండా అదే ప్రపంచంగా మారిపోయింది. ఆఖరికి భారత క్రికెట్ బోర్డులోనూ రాజకీయమే రాజ్యం వెళ్తుంది. ఈ రాజకీయాల మూలంగానే ఇప్పటికే ఎంతో మంది భవిష్యత్తు ఉన్న ఆటగాళ్లు కనుమరుగయ్యారు. ఇదిలా ఉంటే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేశ రాజకీయాల్లో యువతను కీ రోల్ పోషించకుండా బీజేపీ మ్యాచ్లను డిసైడ్ చేసిందనే ఆరోపణ లేకపోలేదు. నిజానికి ఐపీఎల్ సీజన్ 17 మొదటి విడత మార్చి 22 నుంచి ఏప్రిల్ 7 వరకు జరగనుంది. రెండో విడతకు సంబంధించిన షెడ్యూల్ ఇంకా ప్రకటించాల్సి ఉంది. అయితే దేశానికి ఏ పార్టీ గెలిస్తే మంచిదనే అభిప్రాయం, రాజకీయాల్లో యువత పోషించాల్సిన పాత్ర నుంచి యూత్ దాదాపుగా దారి మళ్లిందని చెప్పాలి. ఈ అవసరం అన్ని పార్టీల కంటే బీజేపీకి అధికంగా ఉండడం గమనార్హం. మరోవైపు దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు జరగబోతా ఉన్నాయి. చూసుకో ఎంత దరిద్రం పట్టుకుంది. అసలు మాకు సంబంధమే లేదు ఈ ఎన్నికలు అన్నట్టుగా యూత్ పోతా ఉంటే రేపు పొద్దుగాల కట్టేది అప్పులు మనమే. కనీసం రాజకీయాలది తొంగి చూడరు, పేపర్ మర్రేరు ఒకసారి ఎవరేం చెప్తురో చూడుర్రి. ఐపీఎల్ ఈ ఏడాది కాకపోతే మళ్ళీ ఏడాది వస్తుంది, ఎన్నికలు మళ్ళీ 5 ఏళ్ల దాకా రావు. దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఇక టెట్ గడువు పొడిగింపు ఏప్రిల్ 20 వరకు పొడిగిస్తూ తెలంగాణ విద్యాశాఖ నిర్ణయం. ఈసారి భారీగా తగ్గిన దరఖాస్తులు. ఏప్రిల్ 9 నాటికి 1.93 లక్షల అప్లికేషన్లు, గతేడాది కంటే 91,000 తగ్గిన దరఖాస్తు. టెట్ గడువు పొడిగించినట్ట ఎవరైనా ఉంటే అప్డేట్ చేసుకోండి. ఎన్నికల కూడా మజాకానా. ఎంపీ అభ్యర్థికి శిల్క జోస్యం, సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయిందట. జ్యోతిష్యం చెప్పిన శిల్క యజమాని అరెస్టు, 10,000 జరిమానా విధించిన అటవీ శాఖ. తమిళనాడులో సరికొత్త ఘటన. తమిళనాడులో శిల్క జ్యోతిష్యం చెప్పిండట ఆయన. శిల్క జ్యోతిష్యం చెప్పి ఎంపీ నువ్వు గెలుస్తావన్నట. ఆ వీడియో వైరల్ అయిందట. ఈ శిల్క జ్యోతిష్యాలేంటి, కథ ఏంది, కార్ఖాన ఏంది అని చెప్పి ఆయన అటవీ శాఖ అధికారులు పోయారు. గమ్మత్ ఏంటంటే ఈ శిల్క జ్యోతిష్యం చెప్పిన వాళ్ళని జైలు వేసిరు, ఈ శిల్కల్ని వీళ్ళు జైలు వేసిరు. శిల్కల్ని వీళ్ళు జైల్లో పెట్టి తింపుతా ఉన్నారు. ఈ శిల్క దయా, శిల్కకి ఏం తెలుస్తుందా ఎవడు గెలిచే సంగతి కాదు. ఇప్పుడు 100 రూపాయలు ఇచ్చి జ్యోతిష్యం చెప్పించుకున్నావు కానీ 10,000 రూపాయలు పడదు. 10,000 రూపాయలు సరే మన వాడే మీకు వెళ్ళి శిల్క. అయితే ఒకసారి ఏమైందంటే ఇట్లే నాకు ఫ్రెండ్ చెప్పిండు శిల్క జ్యోతిష్యం అని చెప్పి. ఇట్లా అప్పుడు ఇల్లు ఎట్లుంటుండే, నడిమిట్లా సూరు ఉంటుండేగా, ఇట్లా గచ్చు లెక్క. అయితే ఆ గచ్చు కాడ కూర్చొని జ్యోతిష్యం చెప్పుకురా అంటే చెప్తుండట. చెప్తా ఉంటే ఆయనతో రామ్మ సిల్కమ్మ అని ఇట్లా సిల్కన్ బయటికి దిగని ఆయనతో మీదకి పిల్లి దుంకి తడుకునే సిల్కన్ అందుకొని పోయిందట. సిల్కన్ కొరికేసి తిన్నదట. ఒరు పాయరో అంటే ఏం దొరుకుతుంది, పిల్లికి ఏమెరక సిల్క వచ్చిన పని, పిల్లి ఆకలి పిల్లిది. త్వరలో ఇందిరమ్మ కమిటీలు, సభ్యుడికి 6,000 రూపాయల గౌరవ వేతనం. జూన్ 1 వీక్లోనే లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహిస్తాం. తర్వాత రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంపై ఆయన నిన్న సమీక్ష నిర్వహించాడు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో 10 మంది బీఆర్ఎస్ నేతలు తప్పు చేసిన వారికి శిక్ష పడటం ఖాయం. సురేష్ షెట్కార్ను అధిక మెజార్టీతో గెలిపించాలి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో 10 మంది బీఆర్ఎస్ ముఖ్య నేతలు నిందితులని, వారికి జైలు శిక్ష ఖాయమని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. ఇప్పటికే కేసీఆర్ కూతురు కవిత తిహార్ జైల్లో ఉన్నారని, మరికొందరు టీఆర్ఎస్ ముఖ్య నేతలకు, మాజీ మంత్రులకు జైలు కూడా తప్పదని జైరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్ ప్రచారంలో భాగంగా దామోదర్ రాజనరసింహ కీలక వ్యాఖ్యలు చేశారు. మరో 10 మంది బీఆర్ఎస్ నేతలు ఫోన్ ట్యాపింగ్ ఉత్సులో ఉన్నారట. వాళ్ళకు త్వరలో తప్పదని చెప్తా ఉన్నారు.
25 దేశాల పొలిటికల్ పార్టీలకు ఆహ్వానం. ఎన్నికల ప్రచారం కోసం బీజేపీ కొత్త నిర్ణయం. అమెరికాను ఆహ్వానించని బీజేపీ. ఇప్పటి వరకు 13 పార్టీలు అంగీకారం తెలిపినాయంట. త్వరలోనే భారత్కు రానున్న ప్రతినిధులు. బీజేపీకి ఎన్నికల ప్రచారం చేస్తేందుకు 25 దేశాల నుంచి పార్టీలు వస్తా ఉన్నాయట. అయితే ఇక్కడ మనం చూసుకోవాలి, ఏం చిల్లర రాజకీయం అన్నా. ఇప్పుడు భారతదేశంలో ఎన్నికలను ప్రభావితం చేసే విదేశీ నిధులు కానీ లేకపోతే చర్యలు కానీ ఇండియా మీద ఉండకూడదు అనేది ఒక నిబంధన. ఈ నిధుల తర్వాత ఇతర దేశాల పార్టీలను పిలుచుకొని ప్రచారం చేయించుకునే కాడికి వచ్చింది. నిజంగా మనం 400 పార్ గెలిచేది ఉంటే గింత డావిడ్ ఎందుకు, గింత ఆగమాగం ఎందుకు? నరేంద్ర మోడీ గారు నాకు అర్థం కాదు. అభివృద్ధి పనులు చెప్తే చాలు, చేసింది ఏందో చెప్తే అయిపోయా. క్షమాపణలు చెప్తే సరిపోదు. అగో నెత్తికి చేయి పెట్టిండు. పతంజలికి సుప్రీంకోర్టు షాక్. తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో రెండోసారి క్షమాపణ చెప్పడంపై సీరియస్ అయింది సుప్రీంకోర్టు. ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం. 40 అడుగుల లోతున్న గొయ్యిలో పడిన బస్సు, 15 మంది దుర్మరణం, 12 మందికి తీవ్ర గాయాలు. ఛత్తీస్గఢ్లో ఘోర ప్రమాదం జరిగింది. దుర్గ్ జిల్లాలో ప్రైవేట్ సంస్థ ఉద్యోగులను తీసుకెళ్తున్న బస్సు మంగళవారం రాత్రి 8:30 మట్టి గని దగ్గర మొరం కోసం తవ్విన గోతిలో పడిపోయింది. ఓ డిస్టిలరీ కంపెనీలో పనిచేస్తున్న 30 మంది ఉద్యోగులను ఇళ్లకు తీసుకొస్తున్న బస్సు కుంహారి పోలీస్ స్టేషన్ పరిధిలో కప్రీ గ్రామం సమీపంలో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనతో ప్రమాద స్థలంలో 11 మంది, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 4 మరణించగా 12 మందికి పైగా గాయపడ్డారు. ఈ కప్రీ గ్రామము, ఆ తర్వాత ఈ దుర్గు, ఈ ప్రాంతంలో తెలంగాణ రైతులను తీసుకుని ఆ రోజు పోయినా కదా మేము పర్యటించినటువంటి ప్రాంతం ఇదంతా. ఛత్తీస్గఢ్లో పాపం 15 మంది చనిపోయారట. ఇక రాధాకిషన్ రావుపై మరో కేసు. కిడ్నాప్ చేసి షేర్ల మార్పిడి. టాస్క్ ఫోర్స్ ఆఫీస్ కు తీసుకెళ్లి పత్రాలపై సంతకాలు చేసిరు పోలీసులకు బాధితుడి ఫిర్యాదు. రాధాకిషన్ రావుతో సహా 6గురిపై కేసు నమోదట. ఇక ఈ ఫేస్ ఇదే కానీ ఈ ఫేస్ మార్పు చేసుకుంటే కేసీఆర్ ఫేసే, ఇంకోటి లేదుగా. అన్ని సేవలకు మించి మానవ సేవ అత్యున్నతమైనదని చాటి చెప్పే ఈ రంజాన్ పండుగ లౌకికవాదానికి, మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది. ఇస్లాంలో అంటరానితనం లేదు. రాజు, రైతు, ధనిక, పేద, జాతి, వర్గ భేదాలు లేకుండా అందరూ ఒకరికొకరు భుజానికి భుజం, పాదానికి పాదం కలిపి నమాజుకై రోజుకు 5 సార్లు నిలబడి విశ్వ మానవ సోదర భావాన్ని చాటుతారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయిక ఈ పవిత్ర రంజాన్ మాసం. ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్ ఉద్భవించిన రంజాన్ మాసంలో ముస్లింలు అనుసరించే కఠోర ఉపవాస దీక్షలు, క్రమశిక్షణతో నిర్వహించే ప్రార్థనలు, జకాత్, ఫిత్రా పేరుతో పేదలకు చేసే దాన ధర్మాలు నేటి మానవాళికి ఆదర్శంగా నిలుస్తుంది. రంజాన్ మాస ఉపవాస దీక్షలను ముగించుకొని ఇంతటి పవిత్రమైన రంజాన్ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్న ముస్లిం సోదరులందరికీ క్యూ న్యూస్ తరఫున రంజాన్ శుభాకాంక్షలని పెద్దపల్లి రాజన్న. ఇక త్వరలో ఇందిరమ్మ కమిటీ లేయబోతోంది. ఈ యువతకి ఏమైంది, పాలిటిక్స్కు చూస్తలేరు అనేది ఒకటి ఉంటే, ఇక డిటర్జెంట్ ముసుగులో సిగరెట్ల దందా. కంటైనర్ను జీపీఆర్ఎస్ అమర్చిన కేటుగాళ్లు. గగన్పాడు వద్ద 2 కోట్ల విలువ చేసే నకిలీ సిగరెట్లు పట్టివేతలు. నకిలీ సిగరెట్లట. రాజ్యసభ సభ్యురాలుగా రేణుకా చౌదరి ప్రమాణ స్వీకారం చేసింది 3వసారి. రంజిత్ రెడ్డిని గెలిపించండి, గెలిస్తే అర్హులందరికీ 6 గ్యారెంటీలు అమలయ్యేలా చేస్తారు. ఎంపీ రంజిత్ రెడ్డి సతీమణి గడ్డం సీతారెడ్డి. టెట్ పొడిగింపు. మందుబాబులకు బ్యాడ్ న్యూస్. తెలంగాణలో బీర్ల కొరత. సమ్మర్ ఎఫెక్ట్ తో భారీగా పెరిగిన సేల్స్. బ్రాండెడ్ బీర్లు దొరకని పరిస్థితి అట. ఫోన్ ట్యాపింగ్ కేసులో 10 మంది బీఆర్ఎస్ నేతలు ఉన్నారట. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూస్తే ఉపాధి హామీ పథకం తెచ్చిందే కాంగ్రెస్. ఆదిలాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సుగుణక్క. ఎస్, ఉపాధి హామీ పథకమే కాదు, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఎన్నో తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. లక్షల ఆఫర్లు ఎలా సాధ్యం? బంగారం బహుమతులు, బంపడ్రాలు అంటూ తెగ ఆర్భాటాలు అనుమానం రేపుతున్న గ్రీన్ పార్క్ రిసార్ట్ వెంచర్ నిర్వాహకుల ప్రచార పర్వమట. ఈ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలి కాంగ్రెస్ ఆదిలాబాద్ పార్లమెంటరీ నాయకుడు భాస్కర్. ఇక నిర్లక్ష్యపు వైద్యంతో నిండు గర్భిణి మృతి చెందిందంట బోధ్ నియోజకవర్గంలో. అంటే నిర్లక్ష్యం డాక్టర్లకు ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిని చంపాలన్న కోరిక డాక్టర్లకు ఉండదు, బ్రతికించాలన్న ప్రయత్నం ఉంటుంది. ఇక డాక్టర్లను పట్టుకొని జేసీబీని వదిలేస్తారా? చర్యలు తీసుకోకపోతే ఆందోళన చేపడతాం బీజేపీ నాయకులు హెచ్చరిక. సారంగపూర్ మండలంలో సమాచార హక్కు చట్టాన్ని నిర్లక్ష్యం చేశారని చెప్పేసి ప్రవీణ్ అంటున్నాడు. ఇక జైరాబాద్ పార్లమెంట్ అభ్యర్థుల ముమ్మర ప్రచారం. సో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ బోని కొట్టాలని బీజేపీ, 3వసారి గెలవాలని బీఆర్ఎస్. వ్యూహాలకు ప్రతి వ్యూహాలు రచిస్తున్న పార్టీలు. ఇక్కడ 3 బలమైన అభ్యర్థులే ఉన్నారు. ఇక్కడ ఇక కాంగ్రెస్ ది ఓటు బ్యాంకు రాజకీయం అంట. చాయ్ పే చర్చలో ధరంపూర్ అరవింద్. రైట్గా
రాజీవ్ రతన్ మొదటి పోస్టింగ్ కామారెడ్డిలో 3 ఏళ్లు ఏఎస్పీగా విధులు, నిజాయితీ గల ముక్కుసూటి గల మనిషి అట. బా పాపమే. బీఆర్ఎస్ నియంతృత్వ పాలన ప్రజలు ఇంకా మర్చిపోలేదని చెప్పి కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి నిన్న చెప్పింది. ఇక ప్రజలను విస్మరించిన పాటిల్ను ఓడించాలి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూసుకుంటే మరుగుదొడ్లు లేక ఇక్కట్లు, చొప్పదండి బస్టాండ్లో ప్రయాణికుల అవస్థలు. ఆ నిర్వహణ సరిగా లేదేమో. కనికరం చూపని గని కార్మికులు కొప్పుల ఈశ్వర్కు నిరసన సెగ. సమస్యలు పట్టవు గాని ఓట్లు కావాలనా నిలదీసిన సింగరేణి మహిళా కార్మికులు సమాధానం చెప్పలేక జారుకున్న కొప్పుల. వీడియో కవర్ చేస్తున్న మీడియాను అడ్డుకున్న అనుచరులు. గోదావరి కని 1 ఇంక్లైన్ బొగ్గు గనిలో ఘటన జరిగిందట. ధాన్యం కొనుగోలు ఇంకెప్పుడు కుప్పలుగా పోసి రైతులు ఎదురుచూపులు. వర్ష సూచన భయంతో దళార్లకు అమ్మి నష్టపోతున్నారు. ప్రభుత్వం వెంటనే కొనాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేస్తా ఉన్నారట. ఇంకా ధాన్యం కొనుగోలు ప్రారంభించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వరద కాలువ భూముల ఆక్రమణ, డ్రాగన్ ఫ్రూట్ తోట సాగు, ఇక ఫిర్యాదు చేసిన చర్యలు శూన్యమని. అసంపూర్తిగా డ్రైన్ల నిర్మాణం, మధ్యలో పనులు వదిలేసిన కాంట్రాక్టర్ చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్. కరీంనగర్ జిల్లాలోని పచ్చనూరులో ఇక కొప్పుల పని చేయించుకొని మోసం చేశాడు. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ప్యాకేజీకి పని చేశాను, 50,000 ఇచ్చి 9,50,000 ఎగవేశాడు. న్యాయం జరిగే వరకు వదిలిపెట్టను బాధితుడు భారత్ హెచ్చరిస్తా ఉన్నాడు. ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూసుకుంటే బీజేపీ బీఆర్ఎస్ అభ్యర్థులు దొందే. వెంకట్రామరెడ్డి భూబకాసురుడు, బీఆర్ఎస్ రాక్షస పాలన ప్రజలు ఇంకా మర్చిపోలేదు. కాంగ్రెస్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధును గెలిపించుకోవాలి. ఎన్ఎస్సీఐ ఆధ్వర్యంలో మెదక్ ఎంపీ సన్నాహక సమావేశం. హాజరైన మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్. ఇంకా తెల్లాపూర్లో చలివేంద్రాన్ని ప్రారంభించిన శ్రీనివాస్ గౌడ్. వాళ్ళు గెలిస్తే ఏసీలో ఉంటారు, నేను ప్రజల్లో ఉంటా. ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్. కుక్కల దాడిలో 60 గొర్రెల మృతి చెందినాయంట పాపం. మానూరు మండలం బెల్లాపూర్లో. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిక నర్సాపూర్లో. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూసుకుంటే ఘనంగా శ్రీ రేణుకా ఎల్లమ్మ శోభాయాత్ర. ఇక డీజే డాన్సులతో ఆనందంగా అమ్మవారి పండుగ. గ్రామ ప్రజలు సంతోషాలతో ఉండాలంటూ మొక్కులు. ఊరెల్లా డీజేలతో గ్రామ యువకుల భక్తి. చెన్నారం వాగులో చెలరేగుతున్న ఇసుక మాఫియా పట్టించుకునే అధికారులు, అడుగంటిపోతున్న భూగర్భ జలాలు. ఇబ్రాహీంపట్నం ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. అలుగును ఆక్రమించారు. అడ్డంగా ప్రహరీ గోడ నిర్మాణాలు, చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న అధికారులు. చెరువుల కింద మన్యం మటుమాయం. చెరువు కింద కాళేశ్వరం మహేశ్వరం నియోజకవర్గం. కార్పొరేషన్ కార్మికుల జీతభత్యాలు పెంచాలి. కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు జవహర్ నగర్ లో. ఇక ముడుపులు ముడితే అనుమతులు ఎందుకు? లెజెండ్ చాంసాలో అక్రమ విల్లా నిర్మాణం. నార్సింగ్ మున్సిపల్ అధికారుల ఉదాసీనత. ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే సంతోషంగా రంజాన్ జరుపుకోవాలి. మేయర్ గద్వాల విజయలక్ష్మి. రైట్. సీలింగ్ భూముల్లో చిత్రాలు, దర్జాగా భవనాల నిర్మాణం. బీవీఆర్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ సంస్థ యజమాని నిర్వాహకం. ఫిర్యాదు చేసిన చర్యలు శూన్యం. అధికారులు స్పందించాలి. బీఆర్ఎస్ నేత గుంటి జయరాజ్ వినతి. కుకట్పల్లిలో సర్వీస్ రోడ్ల కబ్జాపై చర్యలు తీసుకోవాలని చెప్పి చర్యలు తీసుకుంటా ఉన్నారు. పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న క్యూన్యూస్ నడుస్తూ అనేక కథనాలు. సామాజికవేత్త ఎం కాంత్ గౌడ్ హైకోర్టును ఆశ్రయించడంతో చర్యలు స్టార్ట్ చేసిరట. స్నేహపురి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు జరుగుతున్నాయంట. 15న స్వాలోయింగ్ ది నేషన్ పుస్తకావిష్కరణ. ఢిల్లీ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ హాజరయ్యారు. బిల్డర్ స్వార్థానికి బస్ స్టాప్ బలైపోయిందట. అర్ధరాత్రి కూల్చివేత ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్. కీసర మండలం నాగారం మున్సిపాలిటీ ఎస్వీ నగర్ ప్రధాన రహదారి. ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూసుకుంటే తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి. గోపాల్ దిన్నే రిజర్వాయర్ను పరిశీలించిన మంత్రి. గత ప్రభుత్వాల వల్లే నీటి కష్టాలు. 50 HP మోటార్తో అక్రమంగా నీటిని తరలించిరట. ఇక ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే మెగారెడ్డి హామీ ఇచ్చిండు. వనపర్తి. జిల్లా ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు. కలెక్టర్ పి ఉదయ్ కుమార్. బంగ్లా రాజకీయాలు మక్తల్లో చెల్లవు. తన గురించి మాట్లాడే అర్హత డీకే అరుణకు లేదు. రాష్ట్రంలో గెలిచే 14 సీట్లలో మహబూబ్నగర్ మొదటి సీటు. మక్తల్ విస్తృత స్థాయి సమావేశంలో చెల్ల వంశీచంద్రెడ్డి. 15 క్వింటాల రేషన్ బియ్యం పట్టివేత. జోరుగా ఎంపీ అభ్యర్థి భరత్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తా ఉంటే ఇక అన్నకు హ్యాండ్ ఇవ్వబోతున్న తమ్ముడు. కాంగ్రెస్ పార్టీలోకి ఆర్ఎస్పీ తమ్ముడు ప్రసన్న కుమార్. సోషల్ మీడియాలో ప్రచారం అవుతా ఉందట. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూసుకుంటే ఖబర్దార్ కొడుకుల్లారా, కేసీఆర్ జోలికి వస్తే బొంద పెడతాం. పాలన చేతకాక అక్రమ కేసుల పేరుతో టైంపాస్ చేస్తున్నారు. సాగర్ డెడ్ స్టోరేజ్ లో కూడా నీళ్ళు ఇచ్చిన ఘనత మాది. డెడ్ స్టోరేజ్ ఉన్నాక నీళ్ళు ఎట్లిస్తారా? ఎండకెళ్ళి ఇచ్చిన నీళ్ళు దేంటకెళ్ళి ఏమో మరి. లేనప్పుడు నీళ్ళు ఇచ్చిన వాళ్ళు ఫుట్బాల్ పుట్టేది వెళ్ళాక నీళ్ళు ఇచ్చినాము అంటాడు. అట్లా అంటుండే. అపన్నాస్తం కోసం ఎదురు చూస్తున్న వికలాంగురాలు. పుట్టుకతోనే అంగవైకల్యంతో బాధపడుతున్న జాను. పేదరికంలో
పుట్టడమే ఆమె చేసుకున్న పాపం శనార్థిని ఆశ్రయించిన వికలాంగురాలట ఫ్లోరైడ్ భూతానికి బలైపోయిందట మూతి మండలంలో. ఈ కబేలాలకు తరలిస్తున్న గోవుల పట్టివేత, వాహనాన్ని సీజ్ చేసి 9 గోవులను గోశాలకు తరలింపు, గోవులను హైదరాబాద్ తరలిస్తున్న వారిపై కేసు నమోదు, మునగాల ఎస్ఐ అంజిరెడ్డి వెల్లడి అంటే ఒక వార్త. ఏడాదిగా ఏం చేయాలంటే వీళ్ళు ఈ ఆవులని కోళ్ల పెంపకం లెక్క ఆవుల పెంపకం చేపడితే మంచిగా ఉంటుంది. లేదన్నా ఇది ఇప్పుడు మనకు అప్పుడంటే బీజేపీ కార్యకర్తలు లేరు కాబట్టి ఎవరు సాధలేకపోయారు. ఒక్కొక్క ఆవును తీసుకుపోయి ఒక్కొక్క దాన్ని తీసుకుపోయి ఒక్కొక్క బీజేపీ కార్యకర్తకి ఇస్తే సాధాలే వాళ్ళు ఇంత సాస్తారు, దాన్ని డెవలప్ చేస్తారు. పాలు వస్తాయి, అన్ని రకాల పెండ వాళ్ళు పాలు కూడా వినరే మాతే ఎట్లా అట్లా వినరు. కానీ అది తీసుకుపోయి ప్రతి ఎవరెవరైతే ఉంటారో వాళ్ళకు తలా ఒకటి ఇచ్చేయాలి. గోమాతను పూజించుకుంటానికి రోజు స్నానం చేయించి కడిగి శుభ్రం చేసి ఇంత గడ్డి పెట్టి అట్లా చేస్తే కొంతవరకు మంచి జరుగుతుంది. అది చేయాలి. ఏడాదిగా కృష్ణా నీటి పైప్ లైన్ లీకేజీ, అసలే వేసవి నీటి ఎద్దడి వేధిస్తోంది. నీరు వృధా అవుతున్నా పట్టించుకొని పోయిన మండల కేంద్రంలో అధికారుల నిర్లక్ష్యం, చర్యలు తీసుకోవాలని కోరుతున్న ప్రజలు. మట్టపల్లి గోశాలకు పశుగ్రాసం అందజేత, గోశాలలో మేత లేక అలవంటిస్తున్న గోవులు. మేత లేకపోతే గోవులు ఎక్కడన్నా కష్టంలో ఉంటే, గోవులకు తిండి లేకపోతే, గోవులకు నీళ్లు దొరకకపోతే, గోవులకు ఏమైనా ఇబ్బంది కలిగితే దగ్గరలో ఉన్నటువంటి ఆ భారతీయ జనతా పార్టీ నాయకులకు వెంటనే ఇవ్వండి, లేకపోతే వాళ్ళ ఇంటికి తీసుకుపోయి కట్టేసి ఆడ రర్రి వాళ్ళు చూసుకుంటారు. కానీ ఎవరు బాధపడకండి, గోవులను రక్షించుకునే బాధ్యత మన దగ్గర ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూసుకుంటే జేరుపోతుల వాగు దర్జాగా కబ్జా అయిందంట. అధికారుల పర్యవేక్షణ లోపంతో అన్యాక్రాంతం, రైతుల పాలిట శాపంగా మారిన వాగు. రైట్, ఉగాది రోజు ఆంధ్ర కోడి పంజాలాటనట. జూదాలకు అడ్డాగా మారుతున్న ఇటుక బట్టీలు, తెర వెనుక ఉన్నది ఎవరు, నిందితులను కాపాడేది ఎవరు, నిందితుల వివరాలు ఎస్ఐ గోప్యంగా ఉంచడంలో మరో మహబూబాద్ జిల్లాలన్నట. నెల్లికుదురు మండలం కాచికల్ గ్రామ శివార్ల. కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి, దాదాపు 400 మంది కాంగ్రెస్ పార్టీలో చేరిరట ఇందిరా సారథ్యంలో. విద్యార్థులే కార్మికులైన వేళ పిల్లలను చైల్డ్ లేబర్గా వాడుకుంటున్న వైనం, హై స్కూల్లో ఉపాధ్యాయుల ఇష్టారాజ్యం, అధికారులు దృష్టి సారించాలని కోరుతున్న తొర్రూరు ఏం పని జిల్లా పరిషత్. ఏం కాదేదో తీసుకపోతురే, చిన్న చిన్నవి కూడా కాదు. ఏమైతుంది చేయలేదు, ఏమైతే చేసుకోవద్దా, పనులు చేసుకోవద్దా పిల్లలు. జపాన్ లో చూడండి టాయిలెట్లు కడుగుతారు పోరగాళ్ళు, పనులు చేయడానికి. అంటే ఇప్పుడు ఇంట్లో కూడా అంటారు మా పిల్లగానికి ఏం చెప్పం, వానికి ఏం చెప్పమంటే వాడికి ఎందుకు పనికిరా కూడా పోతున్నాడు. అవయవ దానానికి ముందుకొచ్చిన బచ్చమ్మ, మెడికల్ కళాశాలకు అవయవ దానం చేసిన మహోన్నతురాలు, కళాశాల శరీర దానానికి అంగీకార పత్రం అందజేత. ఈమెను చూసి నేర్చుకోవాలి మనమంతా. ఎన్నికల కోడ్కు విరుద్ధంగా బెల్ట్ షాపులు, తుంగలో తొక్కుతున్న బెల్ట్ షాప్ వ్యాపారులట. ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూసుకుంటే నిరుపయోగంగా ప్రభుత్వ భవనాలు, గతంలో విద్యార్థుల భవనం, ప్రస్తుతం గంజాయి బాబులకు నిలయం. ప్రభుత్వ అవసరాలకు అమల్లోకి తీసుకురావాలని చెప్పేసి సుబ్లేడ్ ప్రజలు డిమాండ్ చేస్తారు. అధికారికంగా మద్యం షాపు, అక్రమంగా బార్ షాపు నిర్వహణ, అనుమతి లేకుండా సకల సౌకర్యాలతో మందుబాబులకు సిట్టింగ్ ఏర్పాటు చేస్తా ఉన్నారట భద్రాచలం పట్టణంలో. ఇక 21 ఏళ్లుగా మూతబడిన రామాలయాన్ని తెరిచిన సిఆర్పిఎఫ్ జవాన్లు. ఓకే. మాజీ ఎమ్మెల్యే రేగపై మంత్రి సీతక్క ఫైర్. నీకు రాజకీయ జీవితం ఇచ్చింది, నువ్వు 2 సార్లు గెలిచింది కూడా కాంగ్రెస్ పార్టీ జెండా కిందనే. కన్నతల్లి గుండెల మీద తన్ని పార్టీ మారింది నువ్వు. గతం మర్చిపోయిన నువ్వు అనర్హత వేటు వేస్తావా? బలరాం నాయక్. ఇక ప్రజల శాంతి భద్రతకే ఫ్లాగ్ మార్చు, ప్రజలు శాంతియుతంగా నడుచుకోవాలి, పోలీసులు ఎల్లవెల్లా తోడుంటారు. ఎస్ఐ బైరెడ్డి గిరిధర్ రెడ్డి. ఇక తెలంగాణ స్పోర్ట్స్ వార్తలు. ఇక రవిశాస్త్రిని అరుచుకున్నారు. స్పెషల్ ఫోటోస్ తో మీమర్లకు పండుగేనట రవిశాస్త్రి. ఇక ఉత్కంఠపూర్లో గుజరాత్ గెలుపు, రాజస్థాన్ పై 3 వికెట్ల తేడాతో విజయం. గుజరాత్ ముందు 197 టార్గెట్. ముంబైకి షాక్, సీజన్ మొత్తానికి క్వేనా మఫాకా దూరం అయిపోయిందట. ఇక మూవీ వార్తలు చూసుకుంటే టిల్లుకు క్యూబ్, ఈసారి స్టార్ హీరోయిన్ తో ఫారిన్ లో రొమాన్స్ అట డీజే టిల్లు. ఇక కరణ్ చేతుల్లోకి దేవరా, మైకేల్ జాక్సన్ బయోపిక్ వస్తా ఉందట. ఇక జెండాయా జోరట, ప్రేమలు కురిపిస్తున్న మలయాళ అందం, అందుకే సీక్రెట్ మ్యారేజ్ అట. ఈ సీక్రెట్ మ్యారేజ్ చేసుకుందట. మీ పేరేంది? ఏమో ఎవరివి? తాప్సియా, సొట్టబుగ్గల సుందరి. తాప్సీ సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది సంగతి తెలిసింది. ప్రియుడు మత్యాన్ బోని సీక్రెట్ గా పెళ్లాడిందట. లీక్ అయిన ఫోటోలు వీడియోలు చూసి ఆమె అబ్బాయిలు ఇంకా సీక్రెట్ ఎందుకైతే అందరు కోపం తెలిసిపోయాయి. సీక్రెట్ ఎక్కడ ఫోటోలు తీసిపోయాయి. ఫోటోలే బయటకు వచ్చినాక సీక్రెట్ ఎక్కడ. ఎమ్మెల్సీ కవితకు నిరాశ. ఇక సిబిఐ తనను ప్రశ్నించడంపై దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ, తదుపరి ఎంక్వైరీ ఈ నెల 26కు వాయిదా ఇచ్చిండ్రు. అంటే కవిత గారు ఏమనుకుంటారంటే నాయనకి చెప్పి కొట్టిపిస్తా సుప్రీంకోర్టు అవి ఉండే అమ్మా, అవి నడిపోయాడా అయిపోయా. రేషన్ దుకాణాల్లో గోధుమలు చక్కెర చౌక ధరకు అందించేలా సర్కార్ ప్లాను అంత్యోదయ కార్డు లబ్ధిదారులకు వర్తింపట. రేషన్ దుకాణంలో గోధుమలు చక్కెర 9-10 రకాల వస్తువులు ఇస్తుండే. ఇప్పుడు ఇంత బియ్యం అంతే, అప్పుడు గ్యాస్ లోనే పోస్తుండే. మలేషియా 1 లీటర్ పోయి అయితే వస్తుండే మా మలేషియా ఎక్కువ వస్తుండే.
రంజాన్ శుభాకాంక్షలు అందరికీ చెప్తా ఉంది దిశా పత్రిక. ఇక గెలుపు మనదే, ఎమ్మెల్యే అంతా సమిష్టిగా పనిచేయాలి, రోజుకు అసెంబ్లీ సెగ్మెంట్లో సభ నిర్వహణ, 12న జనగాంలో మొదలు, బీజేపీకి బూత్ స్థాయి నెట్వర్క్ లేదు, బీఆర్ఎస్కు గెలిచే శక్తి లేదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భువనగిరి సెగ్మెంట్ లీడర్లతో రివ్యూ మీటింగ్, నేడు ఢిల్లీకి సీఎం రేవంత్, రేపు సిఇసి మీటింగ్. ఇక జూన్లో స్థానిక సంవత్సరం తొలుత గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఆ తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ బీసీ రిజర్వేషన్ల ఖరారుపై కసరత్తు, ఆ వెంటనే స్టేట్ ఎలక్షన్ కమిషన్ ప్రకటన, సన్నద్ధం కావాలని శ్రేణులకు కాంగ్రెస్ సూచన, అనంతరం సంక్షేమంపై ఫుల్ ఫోకస్, ఫ్యూచర్ ప్రణాళికపై కసరత్తు చేస్తా ఉందట. ఇక చెడ్డీ గ్యాంగ్ సభ్యుడివా, సీఎం వా చెడ్డీ గ్యాంగ్ సభ్యుడివా, అభయాస్తం కాదు శూన్యాస్తం, ఫేక్ లీక్ వార్తలు ఎక్కువ రోజులు సాగవు, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అంటా ఉన్నాడు. నువ్వే సభ్యుడివే. ఇక బీఆర్ఎస్ కంటోన్మెంట్ అభ్యర్థిగా నివేదిత అధికారికంగా ప్రకటించిన పార్టీ అధినేత. రైట్ అమ్మా, మీరు దిగ్విజయంగా ఓడిపోవాలని మనసారా కోరుకుంటా ఉంది ఇతర పార్టీ. బెదిరించి 100 కోట్ల షేర్లు బదలాయించారు, జూబ్లీహిల్స్ పిఎస్ లో వేణుమాధవ్ ఫిర్యాదు, రాధాకిషన్ రావు సహా 8 మందిపై కేసు నమోదైంది. రాధాకిషన్ జ్యుడిషియల్ కస్టడీ 12 వరకు పొడిగింపు, ట్యాపింగ్ వ్యవహారంపై ఈడీకి హైకోర్టు న్యాయవాది సురేష్ ఫిర్యాదు, దర్యాప్తు చేయాలని రిక్వెస్ట్ అట. మళ్ళీ జీరోకి వచ్చిందట. ప్రణీత్ రావు చేసిన పనికి ఎస్ఐబిలో అయోమయం, గతంలో సేకరించిన సమాచారం అంతా ధ్వంసం అయిపోయిందట. ట్యాపింగ్ వ్యవహారం నుంచి ఎస్కేప్ అయ్యేందుకే మావోయిస్టులు నేరస్తుల ఇన్ఫర్మేషన్ సైతం కొలాప్స్ అయింది. పోలీసు బలిదానాలు, 100 కోట్ల ఖర్చు బుగ్గిపాలు. ప్లాటర్స్ ఉంటేనే హార్డ్ డిస్క్ ల రిట్రీవ్ కొంత ఛాన్స్ అట. ప్లాటర్స్ లేవు, మన లేవు, వచ్చిపోయింది దాని కథ. అంత కాలబెట్టిరు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నుంచి తప్పించుకునేందుకు వీడు పాత ఇన్ఫర్మేషన్ కూడా తలగబెట్టిండట. టోటల్ గా ఏం నేర్చిర్రా పని. రాష్ట్రంలో అధికారంలోకి బీజేపీ, లోక్సభ ఎన్నికల్లో 12 స్థానాల్లో గెలిస్తే పవర్ మాదే, ఎట్లా ప్రభుత్వాన్ని వడగొడతాం, కొంటాం, గదే కదా. రేవంత్ ఎప్పుడు దిగిపోతారని కాంగ్రెస్ నేతలు వెయిటింగ్ చేస్తున్నట. సొంత కుంపడి కోసం ఆయన ప్రయత్నాలు, హస్తంపాటిలో బట్టిని దిగజార్చేందుకు కుట్ర, రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి కన్ఫామ్, బీజేపీ నేత ఏలేటి. ప్రచార అస్త్రాలు రెడీ అయినాయి, 6 గ్యారంటీలే ప్రధాన అస్త్రంగా కాంగ్రెస్. ఆడంగరా అటువా. మహిళా ఓటు బ్యాంక్ పై స్పెషల్ ఫోకస్, కరువు రైతుల సమస్యలతో బీఆర్ఎస్ క్యాంపెయిన్, మోడీ ఇమేజ్ తో బీజేపీ ముందుకు, యూత్ అర్బన్ ఓటు బ్యాంక్ పై నజర్ వేసిందట. ప్రచారాస్త్రాలు రెడీ చేసినట. టెట్ దరఖాస్తుల గడువు పెంపు ఈ నెల 20 వరకు ఛాన్సు. మీ క్షమాపణ మాకు అవసరం లేదని చెప్పేసి సుప్రీంకోర్టు అంటుంది రామ్దేవ్ బాబు అని. భవిష్యత్ చూడాలనుకుంటే భారత్కు రండి, మేము ఇక్కడికి బోధించేందుకు కాదు నేర్చుకోవడానికి వచ్చామని చెప్పేసి అమెరికా రాయబారి ఎరిక్ గర్సెటి అంటుందట. 2 కోట్ల నకిలీ సిగరెట్ల పట్టివేత, డిటర్జెంట్ పౌడర్ ముసుగులో రవాణా, రాజేంద్ర నగర్ లో స్వాధీనం చేసుకురట. ప్రియాంక గాంధీ సిగరెట్లు కూడా డూప్లికేటే వస్తున్నాయట. చూడు, మెట్టు దిగుతున్న రేవంత్, లోక్సభలో పార్టీ గెలుపు కోసం భేషజాలను పక్కన పెట్టి సమిష్టి కృషి, స్థాయి తేడాలు లేకుండా నేతల ఇండ్లకు. తాజాగా రాజగోపాల్ రెడ్డి నివాసంలో సమావేశం, రానున్న రోజుల్లో మరికొన్ని మీటింగ్లు ఏర్పాటు చేయబోతా ఉండట. ఇక రాష్ట్రానికి ప్రియాంక గాంధీ వచ్చే నెల ఫస్ట్ వీక్ లో లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం ఆమె రాబోతా ఉంది. ఇది దిశా పత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఇది ఒకసారి ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. కనకమామిడి సన్ని హాజ్కి ఇవాళ పెళ్లి ఉంది. కనకమామిడి సన్ని పెళ్లి అలా పెళ్లి చాలా బాగా రాస్తాడు తమ్ముడు. చేవెళ్ళలో జరుగుతుంది ఇవాళ పెళ్లి. ఒకసారి శుభాకాంక్షలు చెప్తాం తమ్ముడికి. ఆజ్ కీ బాత్, ప్రభుత్వాలకి న్యాయస్థానాలకి ప్రజల శ్రేయస్సు కోరి దేశ భవిష్యత్తు కోసం కొత్త చట్టాలను తెచ్చే దమ్ముందా? కొత్త చట్టాలను అమలు చేసే ప్రభుత్వాలు ఒకే చట్టం తెచ్చే దమ్ముందా? దేశ భవిష్యత్తును మార్చే చట్టం తేగలరా? డబ్బు వెదజల్లి తమ్ముడు ఫోన్ లేపుతలేడు. చట్టం తేగలరా? డబ్బులు వెదజల్లి ఓట్లను కొనుగోలు చేసే ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను 50 సంవత్సరాల పాటు నామినేషన్ వేయకుండా తిరస్కరించే చట్టాన్ని తేగలరా? తెచ్చే దమ్ముందా? ఓటు అమ్ముకునే వారికి 10 సార్లు ఓటు హక్కు, అర్హత లేకుండా వేటు వేసే చట్టాన్ని తెచ్చే దమ్ముందా? ఒకవేళ ఈ చట్టాలు తెస్తే దేశ భవిష్యత్ చిటికలో బాగుపడుతుంది, అవినీతి పరులు అంతమవుతారు. నిజంగా ఎవడన్నా లంచం తీసుకొని ఓటేస్తే వారికి ఓటు హక్కు రద్దు చేసి పారే. గెలుపు వ్యూహాలు, భువనగిరి ఎంపీ గెలుపు లక్ష్యంగా కార్యాచరణ, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఇంటికి ముఖ్యమంత్రి పోయిండు, రంజాన్ శుభాకాంక్షలు తెలిపిండు సీఎం. మళ్ళీ పొడిగింపు, టెట్ దరఖాస్తులు 20 వరకు పొడిగింపు, ఇక ఏప్రిల్ 11 నుంచి 20 వరకు ఎడిటింగ్ ఆప్షన్ ఉంటుంది. లెక్కలన్నీ చెప్పాల్సిందే, ఓటింగ్లకు సంబంధించినవి కూడా ప్రచురణకర్తల పేర్లను తెలపాల్సిందే. రాజకీయ పార్టీలకు ఈసీ షాక్. ఇక సాయన్న కూతురికే లాస్యా నందిత సోదరి
నివేదికకు టికెట్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటన. ముద్దుల ప్రచారం ఇగో ప్రచారంలో యువతి బుగ్గపై ముద్దు ఇరుకున పడ్డ బీజేపీ ఎంపీ అభ్యర్థి. విమర్శలు గుప్పించిన తృణమూల్ కూతురులా భావించి పెడితే తప్పేముందని అభ్యర్థి. కూతురులా భావించుంటే బిడ పిల్లలకు పెడతారు, సన్నాజీ ఎదిగిన పొరగాలకు పెడతారు. రామునికి మొక్కుదాం బీజేపీని దొక్కుదాం. అచ్చా నినాదం ఎత్తుకపోయినావు. మనకు బీజేపీతోనే పంచాయతీ, కాంగ్రెస్ ను పడగొట్టే కర్మ మాకు లేదు. ట్యాపింగ్ కాదు మంచినీళ్లపై దృష్టి పెట్టండి, మోడీ ముఖ్యమంత్రులను వదలడం లేదు. 3 చోట్ల కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులు చివర్ల చెత్తను మల్కాజ్గిరిలో వేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తాం. ట్యాపింగ్ మీద పెడితే ఏమైతుంది? ఏం కాదు, ఆయన పని అవుతుంది అన్నట్టు. మీ పని అవుతుంది. మాజీ డీసీపై మరో కేసు. ఒక్కొక్కరుగా బయటకు వస్తున్న రాధాకిషన్ బాధితులు. షేర్లు బలవంతంగా రాయించుకున్నట్టుగా కేసు నమోదైందట. ఇక బహుజనుల ఆరాధ్య దైవానికి కూడా అవమానాలే. ఇబ్రాహిం అన్న, ఫర్హాత్ ఇబ్రాహిం అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీ విషయాలు మాకు అందినాయి. రైట్. బహుజనుల ఆరాధ్య దైవానికి కూడా అవమానాలైన, తెలంగాణ ఆత్మగౌరవానికి, ఆంధ్రుల ఆధిపత్యానికి తెరపడైన బహుజన బిడ్డల బడిపంతులైన పైన ఆంధ్ర విష పంజా. బాపు జ్యోతిరావు పూలేని కూడా అవమానించిన ఆంధ్ర మేధావులు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో బయటోడి పెత్తనం ఏంటి? ప్రజలారా ఇప్పటికైనా మేల్కోనండి, లేకుంటే మన మనుగడే కష్టమే. యునైటెడ్ ఫూలే ఫ్రంట్ కోకనన్నారు బొల్లం శివశంకర్ అట. ఏం జరిగిందో వాళ్ళు కరెక్ట్ గా రాయలేదు. ఏదేమైనప్పటికీ కూడా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమం అంబేద్కర్ కి గురువు ముఖ్యమంత్రి గారు పాల్గొని చేయాల్సినటువంటి కార్యక్రమం ఇది. మరి ఎన్నికలకు కూడా ఏమైనా అడ్డం ఉందేమో తెలియదు. ఆప్ మంత్రి రిజైన్. మంత్రి రాజ్ కుమార్ పార్టీకి పదవికి రాజీనామా. పార్టీ అవినీతిలో కూరుకుపోయిందని వ్యాఖ్య. సంక్షోభంలో ఉన్న పార్టీకి ఎదురు దెబ్బ. ఇదంతా బీజేపీ ప్లాన్. కానీ ఈనాడు నటుల రాజకీయ రణస్థలం. లోక్సభ ఎన్నికల్లో 20 మందికి పైగా పోటీ. కేరళలో ఇండియా పరస్పరం తలపడుతున్న కాంగ్రెస్ లెఫ్ట్ అట. ఇక భాజపా మూడోసారా కాంగ్రెస్ ఖాతా తెరవడమా. రాజస్థాన్లో కీలక పోరు. ఇది ఇట్లుంటే ఇక వాతావరణ మార్పులతో ఋతుపవనాలు అస్తవ్యస్తం. ఇటు భూమిపైన అటు సముద్రం పైన పెరిగిన వేడి. దేశంలో వివిధ ప్రాంతాల్లో భిన్న పరిస్థితులు నెలకొనే అవకాశం. ఒకే సమయంలో ఒకే చోట కరువు ఉంటే మరో చోట వరదలు రావచ్చు. ఈనాడుతో ముంబై ఐఐటి ప్రొఫెసర్ ఎం రఘు. నేడు రంజాన్ నిలవంక కనిపించడంతో ముగిసిన ఉపవాస దీక్షలు. ఇక వైరల్ అవ్వాలి, బదనాం చేయాలి. సోషల్ మీడియాలో పార్టీల రచ్చ. ప్రతికూల అంశాలకు పెద్దపీట. ప్రత్యర్థుల ప్రసంగాల్లోని తప్పులను పట్టుకొని చెడుగుడు. యూట్యూబర్లతో ఒప్పందాలు చేసుకుంటా ఉన్నారట. ఓ అమ్మ, ఎవడన్నా జర్రా ఇట్లా తేడా మాట్లాడి చూసిరా, అది కట్ చేసి పెడతారు. ఇక అది కట్ చేసి పెడతారు. బాబు ఇక మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థానికి పోయి చేసి ఆమె ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుంది. మల్కాజ్గిరిలో ఎట్లా గెలుస్తావు అంటే ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహించినటువంటి స్థానం ఇది. ఆయనే ఉన్న తర్వాత ఇంకా అభివృద్ధిది ఏముంటది, ఆయనే చూసుకుంటారని చెప్పింది. అంత ఓపెన్ గా చెప్పేటోళ్ళు వైరల్ చేసేసి. లోక్సభ ఎన్నికలు అవగానే స్థానిక సమరం. ఇప్పుడు కష్టపడి పనిచేసిన వారికి అందులో ప్రాధాన్యం. చురుకైన కార్యకర్తలకు ఇందిరమ్మ కమిటీలో చోటు. ఎట్టి దరఖాస్తు గడువు 20 వరకు పెంపు. కాళేశ్వరం బ్యారేజీలకు తాత్కాలిక మరమ్మతులు అంట. గుత్తేదారు సంస్థలకు నీటిపారుదల శాఖ సూచన. ఏ పనులు చేయాలి, ధరలు ఎంత అని ప్రశ్నించిన సంస్థ ప్రతినిధులు. ఇది ఏపీ పంచాయతీ మనకు అక్కర్లేదు. నివేదితకే కంటోన్మెంట్ టికెట్. మీ క్షమాపణలు అంగీకరించాం. రామ్దేవ్ బాబా ఆచార్య బాలకృష్ణ అఫిడవిట్లను తిరస్కరించిన సుప్రీంకోర్టు. ఇప్పుడు నేషనల్ మీడియా చెప్పాలి ఇలా ఏం జరిగింది అనేది. చెప్పది చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరికనట. వీళ్ళని ఏం చేయాలంటే రామ్దేవ్ బాబాని కాళ్ళు మీది గట్టి కిందికి ఆలాడదీయాలి. ఓ ఆసనం. 2 పల్లెల మల్లెల రాగం. మంచిర్యాల జిల్లా బోయినపల్లిలో మల్లె తోటలు. పూల సాగుతో వేసవిలో మహిళలకు ఉపాధి. మంచిర్యాల జిల్లా బోయినపల్లి బర్లగూడెం ఆదర్శం అంట. పూలు సాగు చేస్తావురట. గుర్తుపట్టలేదు సార్ మీ అటెండర్ని ట్రాఫిక్ లో చిక్కుకొని ఎండలో పడి వచ్చేటప్పటికి ఇట్లా అయిపోయినా అంటున్నాడు. సారే గుర్తుపడతలేట. నివేదిత అంటే అప్పుడు వివేకానంద దగ్గర ఉంటుండే, స్వామి వివేకానంద దగ్గర సిస్టర్ నివేదిక ఉంటుండే. 5 రోజులు వర్ష సూచన. నేడు ఈదు కనిపించిన నిలవంక. కనిపిస్తుంది కానీ మన చంద్రశేఖరరావు కనిపిస్తలేదు. ఈ వంక కనిపిస్తలేదు. చంద్రవంక కనిపిస్తలేదు. ఈ నిలవంక కనిపించింది కానీ. మిర్చి గిట్టుబాటు ధర కోసం ఒక కార్యక్రమం, వడ్లకు మద్దతు ధర కోసం ఇంకో కార్యక్రమం. ఈ రాత్రిపూట కూడా పనిచేస్తారు ఇప్పుడు ఓడిపోయినాక. రైతుకు దుఃఖం, దళారికి రొక్కం. సర్కారు కేంద్రాల్లో కానరాని కొనుగోలు. ఈ ప్రాసోలను భార్య పట్టుకోవచ్చు. రైతుకు దుఃఖం, దళారికి రొక్కం. సర్కారు కేంద్రాల్లో కానరాని కొనుగోలు అని చెప్తా ఉన్నారు. అయితే వరి కొంటే ఉరి అని చెప్పినోడు కేసీఆర్. వరి పండిస్తే ఉరి పెట్టుకున్నట్టే ఉంటది. మేము కొనమండి బాధతో చెప్తా ఉన్నాం. ఎన్నో సార్లు చెప్పిండు.
తక్కువ ధర కొంటున్న వ్యాపారులు క్వింటాలకు 200 వరకు తగ్గింపు, పేరుకే కొనుగోలు కేంద్రాలు మీకు అవకాశం ఉంది కదా, తలా 200 రూపాయలు కలిపి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. పైసలు ఉన్నాయి కదా మీ దగ్గర, 2016 కోట్లు ఉన్నాయి కదా. తాగునీళ్ళు అడిగితే కేసు. రంగారెడ్డి జిల్లా పటేల్ చెరువు తండాలో ఘటనట. సమస్య తాగునీరు అడిగితే కేసు పెట్టిరట ఆయన మీద. పుట్టంగండి వద్ద అత్యవసర మోటార్లు. ఇక అదేమో కానీ సాంబార్ లేని ఇడ్లీ, రసం లేని వడ, నీటి కష్టాలతో మారిన బెంగళూరు మెను. సాంబారు అసలు ఏం వాటర్ ముచ్చటే లేదట, మొత్తం నీళ్లు లేక సాంబార్ ఇస్తలేరట. చూడరు ఇక ఇటువంటి కథలు ఉంటాయి ఇలా. సీఎం రేవంత్ బీజేపీ ఆంధ్రజ్యోతిపై ఈసీకి బీఆర్ఎస్ ఫిర్యాదు చేసిందట. ముఖ్యమంత్రి హోదాలో ఉండి రెచ్చగొట్టే వ్యాఖ్యల, బీజేపీ అధికార ఎక్స్ ఖాతా నుంచి కించపరిచే పోస్టులు, పార్లమెంట్ ఎన్నికల్లో దురుద్దేశంతో తప్పుడు కథనాలు, బీఆర్ఎస్ ప్రతిష్టన బీఆర్ఎస్ కు ప్రతిష్టన, ఇన్ని లుచ్చా పనులు చేసి, ఫోన్లు ట్యాపింగ్ చేసి, భూములు కబ్జా పెట్టి, కాళేశ్వరం కొల్లగొట్టి బీఆర్ఎస్ కి ఏమైనా ఇజ్జత్మానం ఉన్నదరా భయ్? నిన్న నాకేదో నోటీస్ పంపించిండయా, లీగల్ నోటీస్ అని పంపించిండు రాముడు. ఎవరో పిల్లగాడు వస్తే ఇచ్చిన, బయలుకు పోతే తీసి అవతలేరని ఇచ్చేసిన కాగితం. కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదిత, ఢిల్లీ మంత్రి రాజీనామా, డీకేకు లోకాయుక్త నోటీసులు. కాంగ్రెస్ కు తేడా కొడుతున్నదా? రేవంత్ రెడ్డి కుట్ర, దొంగ దెబ్బ వ్యాఖ్యలు దేనికి సంకేతమట? కడియం ముందే కార్యకర్తల కొట్లాడ, గణపురం 2గా చీలిందట. సాగునీటిపై నోరెత్తొద్దు, మీడియాతో మాట్లాడొద్దు, ఇరిగేషన్ ఇంజనీర్ల కుకుం. కేసీఆర్ ఎటు పోయిండు? ఆవుగా కాకెట్టు పోయిండు, అక్కెట్టు పోయింది.